మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. బిఫోర్ గో టు ద వర్డ్, వాక్యానికి వెళ్ళే ముందు నేను ఒక చిన్న కొటేషన్ చదవగోరుతున్నాను. మనం నిలబడి ఉండగానే 1963 జూలై 28న ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పిన ప్రసంగం, దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను. 84వ పారాగ్రాఫ్లో ప్రవక్త ఇలా అంటున్నాడు, ఇప్పుడు దీనిపై మీ దగ్గర టేపులు ఉన్నాయి. ఆయన పైన సంఘక్రమం గురించి, అలానే సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా జీవించాలి, వాటన్నిటి గురించి మాట్లాడుతూ, ఇప్పుడు దీనిపై మీ దగ్గర టేపులు ఉన్నాయి. మేము దేనిని నమ్ముతున్నామో దానిపై మీ దగ్గర టేపులు ఉన్నాయి. సంఘ క్రమశిక్షణ గురించి, దేవుని సంఘములో మనం ఎలా ప్రవర్తించాలి, పరలోక సంబంధమైన స్థలాల్లో మనం ఎలా కలిసి కూర్చోవాలి. మనం పరలోక స్థలంలో కూర్చున్నది ఇప్పుడు కరెక్టేనా? ఇప్పుడు ఎఫెసీ 2వ అధ్యాయం ప్రకారముగా వింటున్నారా? ప్రవక్త పరలోక సంబంధమైన స్థలాల్లో మనం ఎలా కలిసి కూర్చోవాలనే విషయాల మీద మీ దగ్గర టేపులు ఉన్నాయి. ఇంట్లోనే ఉండిపోకండి. దేవుడు మీ హృదయంలో ఉంటే మీ సహోదరులతో కలిసి సావాసం చేయడానికి ఆ మందిర ద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని మీరు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఎవరు చెప్పింది ఇది? ముద్రలు తెరవబడిన తర్వాత 7వ దూత విలియం బ్రెన్హామ్ చెప్తున్నది ఇది. ఇది యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడనే మాటలు ఇవి. ప్రవక్త అంటున్నాడు, దేవుడు మీ హృదయంలో ఉంటే. చాలామంది హృదయాలలో దేవుడు లేడు. డబ్బున్నది, కోరికలున్నాయి, ఆశలున్నాయి. కానీ ప్రవక్త అంటున్నాడు, దేవుడు మీ హృదయంలో ఉంటే మీరు సహోదరులతో కలిసి సావాసం చేయడానికి, మీ సహోదరులతో కలిసి. ప్రవక్త అన్నాడు, ఫస్ట్ మారుమనసు వస్తుంది. మారుమనసు అది నీటి బాప్తిస్మం దగ్గరికి నడిపిస్తుంది. నీటి బాప్సము సహవాసంలోనికి నడిపిస్తుంది. సహవాసంలో పరలోకం వెళ్ళే సహవాసమైన క్రీస్తు యొక్క మన్ముక్తమైన శరీరంలోనికి తీసుకెళ్తుంది. అది ఇదేనా క్రమము? మీ సహోదరులతో కలిసి సహవాసం చేయడానికి ఆ మందిర ద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని మీరు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఒకవేళ మీకు ఆ తపన లేకపోతే, ఒకవేళ మీకు ఆ తపన, ఆ ఆశ మీకు లేకపోతే, అప్పుడు మీరు ప్రార్థన చేయవలసిన సమయం ఆసన్నమైనదని నేను మీకు చెప్తున్నాను. మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా నేను, ఇప్పుడు మీరు నిజంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నేనంటలేను, ప్రవక్త అంటున్నాడు ఇక్కడ. దేవుని సావాసానికి మీరు రాకపోతే, ఆ తపన మీకు లేకపోతే, నేను అందరితో కలిసి వచ్చి దేవుని ఆరాధించాలి, ఆత్మలో సత్యములో నేను దేవుని ఆరాధించాలి, నేను సహవాసములో ఉండాలి అనే తపన నీకు లేకపోతే, ఆ ఆశ నీకు లేకపోతే, దేవుని మందిరం ఎప్పుడు ఆ తలుపులు తెరవబడతాయా, నేను ఎప్పుడు ఆ తెరవబడిన వెంటనే మందిరంలోనికి వెళ్ళి దేవుని ఆత్మలో సత్యములో ఆరాధించాలా అనే తపన నీకు లేకపోతే, అప్పుడు మీరు ప్రార్థన చేయవలసిన సమయం ఆసన్నమైనదని నేను మీకు చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అదొక్కటే అవకాశం. ఇక అర్థమైందానని చెప్పింది. సో డోంట్ ఫర్గెట్, దిస్ ఇస్ ద ప్రాఫిట్ మెసేజ్. సహవాసంగా కూడుకోవాలి. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? సమాజముగా కూడుకోనట మానకూడదు అన్నాడు ఆయన. ఏమన్నాడు? సమాజముగా కూడుకోనట మానకూడదు అన్నాడు. అలానే పండుగలలో చూస్తే ప్రతి పండుగకు ఇజ్రాయేలు సమాజంగా కూడుకోవాలా లేదా? ఎక్కడది? దేవుడి మందిరముల, యెరూషలేముల. అవునా కాదా? ప్రపంచంలో యూదులు ఎక్కడున్నా సరే, ఇజ్రాయేలు ఎక్కడున్నా సరే, వాళ్ళ ఆ పండుగ సమయానికి ఎక్కడ రావాలా? వాళ్ళు యెరూషలేంకి మందిరం దగ్గర రావాలా లేదా? మనం ఇప్పుడు 7వ పండుగలో ఉన్నాం. ఇప్పుడు మనం గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ. అయితే ఇప్పుడు ఎక్కడ కూడుకోవాలా మనం? ఇప్పుడు ఆయన మందిరములో, సావాసములో, నూతన యెరూషలేములో కూడుకోవాలా లేదా? అది లేఖనం అండి. దయ్యం ఈరోజు చాలా మందిని మోసం చేస్తున్నది. అపవాది చాలా మందిని మోసం చేస్తున్నది. అఫ్కోర్స్ మోసపోయేటోళ్ళు వధువే కాదు, వాళ్ళు
వధువు ఎప్పుడు మోసపోదని ప్రవక్త అన్నాడు. వధువు ఎప్పుడు మోసపోదు, మోసపోయేది అసలు వధువే కాదు. ప్రవక్త టేపులు మనం ఇంట్లో వినాలి, ప్రవక్త మెసేజ్లు మనం ఇంట్లో చదవాలి. కానీ సమాజంగా కూడుకోవడం మానకూడదు, మనం ఆరాధన చేయడం మానకూడదు, మనం ఇక్కడ కాపర్లో నుండి వచ్చే వాక్యం వినకుండా అస్సలు మానకూడదు మనం. ఎందుకంటే టేపులు అక్కడ మనకు ఉన్నా, పుస్తకాలు అక్కడ ఉన్నా, దేవుడు ఎప్పుడు వాక్యాన్ని శరీరధారే చేసి శరీరం ద్వారానే మాట్లాడతాడు. ఆయన దేవుడు ఒక శరీరాన్ని అమర్చుకున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితము కన్యకమర్య గర్భంలో ఒక సిద్ధపరచబడిన శరీరం అది. ఆ శరీరంలో నుండి వచ్చినదే, ఆ కలవరిలో ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు అదిగో ప్రక్కలో నుండి వచ్చిన నీరు, రక్తము, ఆత్మ ద్వారా జన్మించబడిన మరొక శరీరమే క్రీస్తు ఒక వధువు శరీరం అయి ఉన్నది. ఇప్పుడు ఆ శరీరం నుండే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శరీరం నుండే ఈరోజు దేవుడు ప్రపంచాన్ని దర్శిస్తున్నాడు. ఆయన సూర్యుడు లేనప్పుడు చంద్రుని యొక్క కాంతిలో ప్రపంచం ఎలా నడిపించబడుతుందో, సూర్యుడు యేసుక్రీస్తు అయితే, చంద్రుడు సంఘం అయితే, ఇప్పుడు సూర్యుని యొక్క కాంతిని చంద్రుడు ప్రతిబింబిస్తున్నట్లయితే, సంఘం ప్రతిబింబిస్తున్నట్లయితే, ఏమాన్, ఇప్పుడు చంద్రుడే వెలుగునిచ్చేది అయి ఉన్నది, సంఘమే వెలుగునిచ్చేది అయి ఉన్నది. 5 రకాల పరిచయలే వధువుని ఇప్పుడు వెలుగునిచ్చేది అయి ఉన్నది. ఎందుకంటే సూర్యుడు యాబ్సెంట్ అయి ఉన్నాడు. అమనంటారా? ఇంకొందరు అంటారా 1923లో సూర్యుడు వచ్చేసాడు కదా, మరి ఇక చంద్రుడు ఎందుకు అని అన్నారు అనుకో. సింపుల్ ఆన్సర్ చెప్తా నేను, వెరీ సింపుల్ ఆన్సర్. సూర్యుడు వచ్చాడు, నిత్య సూర్యుడు వచ్చాడు 1923లో, రాకడ జరిగింది, అది వాస్తవం అది. కానీ ఆ సూర్యుడు చంద్రుడు ఇప్పుడు ఒకటవుతున్నారు. భార్య భర్తలంటే ఏక శరీరం అయి ఉన్నారు. సంఘము ఈ క్రీస్తు ఒకటవుతున్నారు. ఇప్పుడు క్రీస్తు ఎవరో కాదు, సంఘ రూపంలో ఉన్నాడు. చెప్పానుగా, ఈ రాకడ ఏంటిదంటే రెండవ రాకడ. క్రీస్తు ఇప్పుడు వధువులో వస్తున్న రాకడ. ఇది అర్థమైందని అన్నది. ఇప్పుడు క్రీస్తు వధువులో వస్తున్న రాకడ ఇది. అది నేను చెప్పలే, ప్రవక్త చెప్పిండు. అది మీకు చూపించాను కూడా నేను. అది అమనంటారా? అందుకే ఇప్పుడు క్రీస్తు ఎవరిలో శరీరధారై ఉన్నాడంటే సంఘములా, వధువులో శరీరధారై ఉన్నాడు ఇప్పుడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన వెలుగు ఎక్కడి నుండి వస్తూ ఉన్నదంటే, సూర్యుడు వెలుగు చంద్రుల్లో నుండి వస్తూ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే సూర్యుడు చంద్రుల్లో భాగం అయిపోయాడు ఇప్పుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది అందరికీ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ లిటిల్ సబ్జెక్ట్. ఒక చిన్న అంశాన్ని నేను మొదలు పెట్టాలని నేను ఆశిస్తున్నాను. మరి మీరందరూ కూడా దేవుడు ఒక వాక్యమును జాగ్రత్తగా చూడాలని నేను కోరుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము. ప్రవక్త చెప్పిన మెసేజ్ ఇది. ఇది చాలా సంవత్సరాల క్రితం నేను బోధించాను. అది ఆడియోలో ఉంది. ఆడియో మెసేజ్, అప్పుడు వీడియోస్ తీయలేదు, ఆడియోలో ఉంది. అదే పావురము, గొర్రెపిల్ల మరియు పావురము. ఈ మెసేజ్ నేను బోధించాను ఆల్రెడీ, కానీ ఇప్పుడు నేను మళ్ళీ బోధించాలని ప్రేరేపించబడ్డాను. కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు, ఉన్నవాళ్ళు మర్చిపోయారు చాలాసార్లు. ఎందుకంటే మరపనే ఒక గొప్ప గుణలక్షణం మన దగ్గర ఉందిగా, అది గొప్ప వరం. అది చెప్పిన మెసేజ్ మర్చిపోతాం. కానీ అందుకే అది మర్చిపోయినా మర్చిపోకపోయినా నేను గొర్రె గుణలక్షణాలు మరియు పావురపు గుణలక్షణాలు ప్రవక్త చెప్పింది ఏదైతే ఉందో దాన్ని నేను చెప్పకూడుతున్నాను నేను ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. 1960లో ఆగస్టు 5వ తారీఖున చెప్పాడు ప్రవక్త. 1960 ఆగస్టు అంటే 08/05 5వ తారీఖున చెప్పాడు ఈ మెసేజ్ని. ఈ మెసేజ్లో నుండే నేను కొన్ని పాయింట్స్ నేను చూపించబోతున్నాను. కొన్ని గుణలక్షణాలు నేను మేబీ నెక్స్ట్ వీక్లో మీకు దాన్ని క్లియర్గా రాసి, గొర్రె గుణలక్షణాలు, పావురము గుణలక్షణాలు ప్రవక్త ఏం చెప్పాడో ఇప్పుడు వివరిస్తాను. వాటిని నేను మీకు ఒక లిస్ట్గా ఇస్తాను. మరి ఇక్కడ విషయం ఏంటిదో మీరు ప్రవక్త చెప్పిన మాటలో నుండి చూడండి. అమనంటారా? వాక్యము ఇప్పుడు వధువులో నెరవేర్పవుతుంది, అవుతలేదా? పలకబడిన మాట ఇప్పుడు వధువులో ప్రత్యక్షపరచబడుతున్నది. ఇది రాయబడిన వాక్యం, బైబిల్ రాయబడిన వాక్యం. మరి 7వ దూత వర్తమానం పలకబడిన మాట, బయలుపరచబడిన మాట, బయలుపరచబడింది.
ఇప్పుడు ఆ బయలుపరచబడిన మాటే వధువులో శరీరధారై ప్రత్యక్షపరచబడతా ఉన్నది. 3 థింగ్స్, 3 కార్యాలు: రాయబడిన వాక్యం, బయలుపరచబడిన వాక్యం, ప్రత్యక్షపరచబడిన వాక్యం. ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన వాక్యం ఎవరంటే మనమే. ఏదైతే రాయబడి ఉన్నదో, ఏదైతే 7వ దూత ద్వారా బయలుపరచబడినదో, ఏదైతే పలకబడి బయలుపరచబడినదో, అది ఇప్పుడు మనలో శరీరధారి అయి ప్రత్యక్షపరచబడతా ఉన్నది. ఫైనల్, చివరిదిగా అదే ప్రత్యక్షపరచబడుట, వాక్యం నెరవేర్పు జరుగుట. ఇంకో మెసేజ్ ఏమన్నాడో తెలుసా? వాక్యం మనకు అనువాదం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనువాదం ఏంటిదంటే దాన్ని నెరవేర్పు చేయడమే. దేవుడే తన సొంత వాక్యానికి తాను అనువాదకుడై ఉన్నాడు. అనువాదం అంటే అర్థం చెప్పుట. వాక్యానికి ఎవరు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వాక్యం ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా, ఆయన పలికినట్టుగా నెరవేర్పు చేస్తాడో అదే దేవుడిచ్చే అనువాదమై ఉన్నది. అదే తన వాక్యానికి దేవుడు చెప్తున్న అర్థమై ఉన్నది. అర్థమైందని చెప్పింది అంటే మనం ఎవరం? ఇప్పుడు దేవుడు తన వాక్యానికి అనువాదం మనం. అర్థమైందని అన్నది. విలియం బ్రెన్హామ్ ఎవరు? అదిగో మలాకి 4:5-6 వచనాలలో దేవుడు ఏదైతే చెప్పాడో వాక్యంలా, దానికి అనువాదమే విలియం బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ప్రకటన 10:7 వచనంలో ఏదైతే దేవుడు అక్కడ చెప్పాడో దాని అనువాదమే మన ప్రవక్త విలియం బ్రెన్హామ్ అయి ఉన్నాడు. 7వ దూత ఏలియా, 7వ దూత. అమనంటారా? అలానే లూకా 17:22-30 వచనాలలో ఏదైతే దేవుడు మనిషి కుమారుని ప్రత్యక్షత కోసము, మనిషి కుమారుని రాకడ కోసం మాట్లాడాడో దాని అనువాదమే విలియం బ్రెన్హామ్ జీవితంలో కనబడతా ఉన్నది. పీపుల్ బిలీవ్స్ ఇప్పుడు ఎండ్ టైం మెసేజ్లో ఉన్న వాళ్ళు రాయబడిన వాక్యాన్ని నమ్ముతున్నారు, అదేవిధంగా బయలుపరచబడిన వాక్యం, పలకబడిన మాట నమ్ముతున్నారు. కానీ అది ప్రత్యక్షపరచబడుతున్నది ఇప్పుడు అనే దగ్గర నమ్ముతలేరు, నమ్మట్లేదు. ఓన్లీ 7వ దూత వరకే నమ్ముతున్నారు, ఏలియా వరకే నమ్ముతున్నారు. ఏలియా 7వ దూత, విలియం బ్రెన్హామ్ ప్రవక్త, విలియం బ్రెన్హామ్ ప్రవక్త. నువ్వు అక్కడ దాకానే చూస్తే మరి ఇదే వాక్యంలో, రాయబడిన వాక్యములోను, అలానే ప్రవక్త చెప్పిన పలకబడిన మాటలలోను ఒక సూపర్ చర్చ్ ఉంటుందని చెప్పాడు కదా, మరి ఒక అతీతమైన సంఘం ఉంటుందని చెప్పాడు కదా, మరి ఒక వధువు ఉంటుందని చెప్పాడు కదా, మరి ఒక పెళ్లి కుమార్తె ఉంటుందని చెప్పాడు కదా. మరి అది ఇప్పుడు జరుగుతుందని ఎందుకు నమ్మట్లేదు? ఈ రోజున దయ్యం అక్కడే చాలా మందిని గుడ్డి వాళ్ళను చేసేశాడు. బ్రదర్, నువ్వు ఎవరివి? నీకు నమ్మకం లేదా? ఈ వాక్యం ఏదైతే ఇక్కడ రాయబడి ఉందో, ఏదైతే పలకబడిన మాట ప్రవక్త బ్రెన్హామ్ గారి వర్తమానంలో చెప్పబడిందో అది నీలో ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నదని. సిస్టర్, నీకు నమ్మకం లేదా? ఇప్పుడు అది నీలో ప్రత్యక్షపరచబడతా ఉన్నదని, అది నీలో శరధార అవుతుందని నీకు నమ్మకం లేదా? లేకపోతే నువ్వు అసలు నువ్వు ఈ మెసేజ్లో ఉండడమే దండగా. నువ్వు ఏ సిఎస్ఐకో, లేకపోతే ఏ బ్యాప్టిస్ట్కో, ఏ పెంతకోస్కో, లేకపోతే ఇంకా సంఘ శాఖలు చాలా ఉన్నాయి, అందులోకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎవరు దీన్ని నమ్మరు, వాళ్ళు ఎవరు దీన్ని నమ్మరు. నువ్వు నమ్మాలి. ఆ సూపర్ చర్చ్ నేనే, ఆ అతీతమైన సంఘాన్ని నేనే. ఇక్కడ బైబిల్ చెప్తున్నట్టుగా, ప్రవక్త పలికినట్టుగా, బైబిల్లో రాయబడినట్టుగా, పలకబడిన మాటలో ప్రవక్త చెప్పినట్టుగా అది ఎవరో కాదు, అది నాలోనే నెరవేర్పు జరుగుతూ ఉన్నది. అదే కదా విశ్వాసం అంటే. నిన్ను నువ్వు వాక్యములో చూసుకోవడమే కదా, నిన్ను నువ్వు వాక్యములో నీ జీవితాన్ని చూసుకోవడమే కదా విశ్వాసం అంటే. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నువ్వు దేవుడి వాక్యంలో చూసుకున్నప్పుడే నీకు విశ్వాసం వస్తుంది. అది కూడా ప్రవక్త ఏమన్నాడో తెలుసా? పరిపూర్ణ విశ్వాసం. వాట్ ఈస్ పర్ఫెక్ట్ వే? పరిపూర్ణ విశ్వాసం అంటే ఏంటిది? క్రీస్తులోని నీ స్థానమును నువ్వు గుర్తించుట, వాక్యములో నీ స్థానాన్ని నువ్వు గుర్తించుట. నువ్వు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ నీకు అది ఏం కావాలంటే పరిశుద్ధాత్మ నిన్ను ఆ స్థానంలో చూపించగలగాల. ఆయన ప్రవక్త చెప్పినట్టుగా ఇప్పుడు ఒక సూపర్ చర్చ్ ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఆమేన్. ప్రతి గుంపులో 3 రకాల వాళ్ళు ఉంటారు, కానీ ఆ 3 రకాలలో విశ్వాసులు కూడా ఉన్నారు. వాళ్ళే సూపర్ చర్చ్ అయి ఉన్నారు వాళ్ళు. ఆమేన్ అంటారా? ఎత్తబడేదాకా ప్రతి గుంపులో 3 రకాల వాళ్ళు ఉంటారన్నాడు ప్రవక్త. ఎత్తబడుట జరిగేదాకా, ఎత్తబడుటకు ముందు పెంతెకోస్తు వరకు 3 రకాల వాళ్ళు సంఘంలో ఉంటారు. మళ్ళీ పెంతెకోస్తు రాబోతున్నదా? మళ్ళీ దేవుడు కుమరించబోతున్నాడా? ఆయన
వినబడతలేదు నాకు. మరొక్కసారి ఆయన తొలకరి వర్షము కడవరి వర్షాన్ని చివరిగా కుమరించబోతున్నాడా? రెండవసారి స్వారీ ఉన్నదా? ఈ థర్డ్ జనరేషన్కి, మూడవ తరం వారికి ఉన్నదా? మనం ఇప్పుడు మూడో తరమేనా? ఇప్పుడు మనం వినబడతలేదు నాకు. మనం మూడో తరంలోనే ఉన్నామా ఇప్పుడు మనం? ఏమాన్ అనే ఏమాన్. ఆ మూడో తరం వారికి ఏం జరుగుతుందో తెలుసా మీకు? వారు వారి స్థానాన్ని గుర్తించడం మొదలు పెడతారు. వాళ్ళు క్రీస్తులోని వారి స్థానాన్ని, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక, శత్రువుతో పోరాడతారు. ఆ స్వాస్థాన్ని వారు స్వాధీనపరచుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి? శత్రువుతో పోరాడాలి వాళ్ళు. యోషువ కాలం, మూడవ తరం వారు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టారు. కానీ వాళ్ళకు ఉట్టిగానే వచ్చేసింది ఆ స్వాస్థ్యం. ప్రతి శత్రువుతో పోరాడాల్సి వచ్చింది. ఇంచు భూమిని వాళ్ళు స్వాధీనపరచుకోవాలన్నా, ఒక అడుగు భూమిని వాళ్ళు స్వాధీనపరచుకోవాలన్నా వాళ్ళు ఏం చేయాలో చెప్పండి? ఇక్కడ శత్రువుతో పోరాడాలి వాళ్ళు ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా ఇప్పుడు పోరాడుతున్నామా? మనం చూసినట్టుగా దావీదు అతని యుద్ధ ఉన్న అన్యజనుల్లో నుండి తీయబడిన యోధులు పోరాడుతున్నామా ఈరోజు? మన దావీదు వచ్చాడా 63లో? 1923లో వచ్చాడా? ఆయన త్వరలోనే రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, అధికారంలోనికి రాబోతున్న రాజుగా, ఆయన ప్రపంచాన్ని పరిపాలించేవాడుగా ఉన్నాడా? ఆయన ఉన్నాడు. ఎందుకంటే ప్రకటన 10లో రాజు వచ్చాడు, యూదా గోత్రం సింహం వచ్చినది. బ్రదర్, ఇవన్నీ లేఖనాలు. ఇవన్నీ దీన్ని నమ్మని వాళ్ళందరూ నశించిపోబోతున్నారు. దావీదు ఒక గొలియాతును చంపితే దావీదు దగ్గర ఉన్న అన్యజనులోని యోధులు 4 సహోదరులను, గొలియాతు యొక్క 4 సహోదరులను, జాయింట్స్, ఉన్నత దేంగల వారు, రాక్షసులు, నెఫిలీలు అని బైబిల్ అంటుంది, చంపేశారా లేదా? లేఖనాలు చదివినామా లేదా? ఇప్పుడు ఎవరి పని? మన పనే. ఆ జాయింట్స్ని చంపడం మన పనే. ఆ ఉన్నత దేహం గల వారిని, ఆ భారీ కాయం గల వారిని, ఆ పెద్ద పెద్ద తలకాయలను చంపేయడం, లేపేయడం మన పనే ఇప్పుడు. అంటే ఇదంతా యుద్ధం ఆత్మ సంబంధంగా, భౌతికంగా కాదు. మనం శరీరములతో పోరాడతలేదు, మనము భౌతికంగా పోరాడతలేము, అంతా ఆత్మ సంబంధంగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వండర్ఫుల్ మెసేజ్. ఓకే, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుండి. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరి గూర్చి చెప్పుతున్నా ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్ళలో బాప్తిసమిచ్చుచు వచ్చి తినని చెప్పాను. మరి యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పౌరము వలె ఆకాశము నుండి దిగొచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు, నువ్వు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజమం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితేన నేను. దేవుడి మాటలను దీవించును కాక. లెట్స్ ప్రే. చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామడివైన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము నిజంగా నీ సన్నిధిలో భయముతో, వణుకుతో మేము నీకు లోబడుతూ, మా హృదయాలను నీకు వంచుతూ, నిన్ను ఆత్మలో సత్యములో ఆరాధిస్తూ ఇప్పుడు నీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా. మేమిప్పుడు ఆ పరలోకపు స్థలములలో కూర్చుండబెట్టబడి ఉన్నాం. మేమిప్పుడు థ్యాంక్ యూ జీసస్. క్రీస్తేసుతో పాటు పరలోకపు స్థలంలో నివసిస్తున్నామని మాకు తెలుసు ప్రభువా. అందుకే ప్రభువా, ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో భయముతో ప్రార్థిస్తున్నాం, వణుకుతో ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నీ షకినా మహిమ ఉన్నది, ఇక్కడ నీ అగ్నిస్తంభం ఉన్నది. ఓ, ఇక్కడ మా కళ్ళకు, మా నేత్రాలకు కనబడకపోయినా మరొక పరిమాణములో, మరొక ప్రపంచములో ప్రభువా అగ్నిస్తంభం ఇక్కడే ఉన్నది ప్రభువా. మరొక ప్రపంచములో, మరొక పరిమాణములో ఆ మేఘం ఇక్కడే మమ్మల్ని ఆవరించి ఉన్నది ప్రభువా. ఆ ఏకైక మనిషి కుమారుడు ఇప్పుడు మా మధ్యలోనే ఉన్నాడని
మేము నమ్ముతున్నాం యేసయ్య. ఓ ప్రభువా, ఇప్పుడు నీ వాక్యమును మాకు తెరువుము. నీ గొప్ప పరిశుద్ధాత్మ నీ వాక్యమును మాకు తెరిచి ఈ విషయాలను అర్థమవునట్లుగా చేయును కాక. ప్రభు అయిన దేవా, మేమెప్పుడు లేఖనాలలో మా స్థానమును మేము చూసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, నువ్వు వచ్చిందే లేఖనములో నుండి, నువ్వు వచ్చిందే వాక్యములో నుండి. అందుకే ఆ వాక్యములో ఖచ్చితంగా నీ భాగం ఉన్నది, ఆ వాక్యములో నీ స్థానం ఉన్నది అన్నాడు ఆయన. మరి ఆ వాక్యం ఇప్పుడు నీలో శిరధార అవుతున్నది అన్నాడు ఆయన. యేసు లార్డ్, మేము నమ్ముతున్నాం ప్రవక్త ఏం చెప్పాడు. అందుకే ప్రభువా, ఇక్కడ నీ పిల్లలమైన మేము మరొకసారి మాకు వాక్యము తెరవబడి ఈ సంగతులు మాకు అర్థమవునట్లుగా చేయమని ప్రార్థిస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ అర్థమవునట్లుగా నీ పరిశుద్ధాత్మ మాకు తెరిచి మాకు వీటిని బయలుపరచును కాక. వీటిని గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేదేవా. పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బీ సిట్ డౌన్. ఈ మెసేజ్ ప్రవక్త బ్రెన్హామ్ గారు గొర్రెపిల్ల మరియు పౌరం అనే వర్తమానం 1960లో చెప్పాడు, ఆగస్టు నెలలో. మరి ఈ మెసేజ్ నేను ఆగస్టు నెల 5వ తారీఖున చెప్పాడు. ఇందులో గొర్రెపిల్లను గురించి, పౌరం గురించి, వాటి స్వభావము, వాటి గుణలక్షణాల గురించి చాలా చక్కగా వివరించాడు. మరి ఇందులో నేను ఈ మెసేజ్ని నేను డైరెక్ట్గా బోధించేదానికంటే ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పిన దాన్ని చదువుతూ బోధిస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకున్నాను. కాబట్టి అందుకే జాగ్రత్తగా వినండి, ఆమెనంటారా? ప్రవక్త బ్రెన్హామ్ గారు ఈ మెసేజ్లో ఫస్ట్ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, నైటింగల్ గురించి, నైటింగల్ అనే పక్షి గురించి, లేదా దాన్ని మాకింగ్ బర్డ్ అని కూడా అంటారు. మాకింగ్ బర్డ్ అనుకరణ పక్షి, మాకింగ్ బర్డ్. ఈ నైటింగల్ అనే పక్షి లేదా మాకింగ్ బర్డ్ అనే పక్షి గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత రాబిన్ పక్షుల గురించి మాట్లాడుతున్నాడు. రాబిన్ పక్షులపై ఆయన ముందు పక్షుల గురించి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ బైబిల్ ఏమంటున్నదంటే 7వ వచనంలో 7వ పారాగ్రాఫ్లో ప్రవక్త అంటున్నాడు ఈ మెసేజ్లో, గొర్రెపిల్ల మరియు పౌరం అనే వర్తమానంలో, నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను, అక్కడ మీ దగ్గర అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ నైటింగెల్ లేదా మాకింగ్ బర్డ్ అనుకరణ పక్షి మా దేశం నిండా అవి ఉంటాయి. నేను అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా అవి నన్ను వెంబడిస్తున్నాయని నేను అనుకుంటాను. నేను పెరట్లో గడ్డి కోయడానికి బయటకు వెళ్ళినప్పుడు రేడియో ఆన్ చేస్తాను. అవే ఆ నైటింగెల్స్, మాకింగ్ బర్డ్స్, మరి పక్షులని పాడే పాటలు, అవి దేవుని రేడియో అని నేను భావిస్తాను. అఫ్కోర్స్ మనం సిటీలలో బతుకుతున్నాం, అసలు ఒక్క పక్షి కూడా కనబడతలేదు. కలుషితం చేయబట్టి, మొత్తం పొల్యూషన్ వలన వాతావరణం అంతా కలుషితం అయిపోవడం వలన. ఒకప్పుడు పంట పొలాల్లో మనకు కనబడేవి, నా చిన్నప్పుడు పంట పొలాల్లో, కరెక్టేనా? ఎందుకు సిటీలలో కూడా కనబడేవి, పట్టణాలలో కూడా. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే బాగా పొల్యూషన్ రావడం వలన, బాగా కలుషితం వాతావరణం మారిపోయింది. పంట పొలాలలో ఎక్కువగా దాన్ని ఏమంటారంటే ఆ యొక్క వాటిని స్ప్రేలు కడుతూ ఉన్నారు వాళ్ళు, మందులు వాడుతూ ఉన్నారు. ఎక్కువగా ఎరువులు మందులు వాడడం వలన కూడా పక్షులు ఈరోజు వస్తలేవని చాలా వరకు మనకు చెప్తా ఉన్నారు సైంటిస్టులు. నిజమే అది. కానీ ప్రవక్త ఉన్న సమయంలో ప్రవక్త అంటున్నాడు, అదిగో అవి నాకు దేవుని రేడియో అవి. ఆయన పెరట్లో గడ్డి కోయడానికి, ఆయన ఇంటి పెరట్లో గడ్డి కోయడానికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద కత్తెర పట్టుకొని ఆయన గడ్డిని కోస్తున్నప్పుడు, అదిగో అక్కడ ఆ గడ్డిని కట్ చేస్తున్నప్పుడు ఆయనకు వినబడేవి ఆ పక్షుల యొక్క కోలాహాలు, ఆ పక్షుల యొక్క అరుపులు. అందులో నైటింగెల్ లేదా మాకింగ్ బర్డ్ కూడా ఉండేది. అది చక్కగా పాటలు పాడేది. అది హల్లెలూయా. ప్రవక్త అది దేవుని రేడియో అని నేను భావిస్తాను. నా జీవితంలో నేను విన్న అత్యుత్తమ సంగీతం ఏదైనా ఉందంటే అది పక్షుల గానమే. కరెక్టేనా? నా జీవితంలో నేను విన్న అత్యుత్తమ సంగీతం ఏదైనా ఉన్నదంటే అది పక్షుల గానం. 8వ పారాగ్రాఫ్లో అంటున్నాడు, సాధారణంగా బాలురు పక్షులపై రాళ్ళు రువుతుంటారు, కానీ ఇక్కడ ముందు వరుసలో కూర్చున్న
ఈ ఇద్దరు అబ్బాయిలు పక్షులపై రాళ్ళు వేయరని నేను అనుకుంటున్నాను. పిల్లలు పక్షులను ఇప్పుడు కనబడతలేవులే, విసిరేద్దామన్నా చెట్లపైన ఒకవేళ పక్షులు ఉంటే వాటిని విసిరేద్దామని ఇప్పుడు కనబడతలేవు. కానీ సాధారణంగా పిల్లలు ఏం చేస్తుంటారంటే పిల్లలు పక్షులపైన రాళ్ళు రువ్వుతూ ఉంటారు, రాళ్ళు విసురుతూ ఉంటారు వాళ్ళు. అయితే ప్రవక్త అంటున్నాడు, ఈ ఇద్దరు అబ్బాయిలు పక్షులపై రాళ్ళు వేయరని నేను అనుకుంటున్నాను. లేదు సార్, అలాగే నా చిన్న రాబిన్ పక్షులపై అస్సలు రాళ్ళు వేయకండి. ప్రవక్త అంటాడు, నా చిన్న రాబిన్ పక్షులపై అస్సలు రాళ్ళు వేయకండి. ఎందుకంటే రాబిన్ నాకు ఇష్టమైన పక్షి. దాని గుండె భాగం ఎర్రగా ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? అది ఎందుకు ఎర్రగా మారిందో నేను మీకు చెప్తాను, అప్పుడు మీరు వాటిపై రాళ్ళు వేయరు. ఒకరోజు ఒక మనుషుడు శిలువపై మరణిస్తున్నాడు. అందరూ ఆయనను విడిచిపెట్టారు. ఆయన చేతిలో మేకులు కొట్టబడ్డాయి. కన్నీళ్లు మరియు రక్తం ఆయన ముఖం నుండి కారి శరీరంపై పడుతున్నాయి. ఆయన అక్కడ మేకులతో కొట్టబడి ఉన్నాడు. అప్పుడు ఒక చిన్న పక్షి, ఒక చిన్న గోధుమ రంగు పక్షి ఆయనను చూసి ఎంతో జాలిపడింది. అది ఎగిరి వెళ్ళి ఆయన చేతులలో ఉన్న మేకులను తన నోటితో పీకడానికి ప్రయత్నించింది. అలాగే పాదాల దగ్గరకు వెళ్ళి ఆ మేకులను లాగడానికి ప్రయత్నించింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దాని చిన్ని రొమ్ము భాగమంతా ఆ రక్తముతో ఎర్రగా మారిపోయింది. అప్పటి నుండి దానికి ఎర్రటి రొమ్ము ఏర్పడింది. అప్పుడు మీరు దానిపై రాళ్ళు వేయాలని అనుకోరు కదా? ఇప్పుడు మీరు దానిపై రాళ్ళు వేయాలని అనుకోరు కదా? లేదు, అస్సలు వేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు, రాబిన్ పక్షికి ఎందుకు దాని యొక్క ఛాతి భాగం అంతా కూడా ఎర్రగా ఉంటుంది అంటే, దాని రొమ్ము, దాని ఛాతి అంతా అదిగో సిలువలో ఆయన వేలాడుతూ ఉండగా ఆ చిన్న పక్షి, గోధుమ రంగులో ఉన్న పక్షి అది అది ఆయనను చూసి జాలిపడి అందరూ ఆయనను విడిచిపెట్టడం. ఆమేన్. మరి ఆయన ముఖంలో నుండి కన్నీళ్లు మరియు రక్తము కారుతూ ఆయన శరీరంపై పడడం చూసి అది ఎగురుకుంటూ వచ్చి ఆ చేతు దగ్గర ఉన్న ఆ మేకును బయటికి లాగడానికి ప్రయత్నించింది. అది తన ముక్కుతో లాగడానికి, తన నోరుతో లాగడానికి ప్రయత్నించింది. అప్పుడు రక్తమంతా, ప్రభు ఒక రక్తమంతా దాని ఛాతిపైన ఎర్రగా మారిపోయింది. అప్పటి నుండి రాబిన్ పక్షులు పుట్టినప్పుడు వాటి ఛాతి భాగం ఎర్రగా ఉంటుందని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆయన ఇలా అంటున్నాడు, నేను కూడా ఆయనను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నా రొమ్ము భాగం కూడా ఆ మేకులను పీకడానికి ప్రయత్నించిన రక్తముతో కప్పబడి ఉండాలని ఆశిస్తున్నాను. మనమందరం అలాగే భావిస్తాం కదా. నా పాపాలే ఆయనను అక్కడ ఉంచాయి. అవును, శిలువపై ఉంచింది ఏంటి? మన పాపాలే. లేకపోతే ఆయనకే పాపం ఎరగడు. ఆయన జన్మలో పాపము లేదు. ఆమెనంటారా? ఆయన తల్లి గర్భం ధరించింది, అందులో పాపము లేదు. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను, నేను పాపములో పుట్టిన వాడని నేను అని 51 కీర్తన 5వ వచనంలో దావీదు మహారాజు చెప్తున్నాడు. కానీ ఇది యేసుకు వర్తించదు. ఇది తల్లి గర్భములో ఆయన పాపము ద్వారా ఆయన గర్భం ధరించబడలేదు. మనమందరము తల్లిదండ్రుల ఒక శరీర ఇచ్చల ద్వారా, కరెక్టేనా? శరీర వాంఛల ద్వారా, శరీర ఇచ్చల ద్వారా తల్లి గర్భములో మనం రూపించబడ్డాం కాబట్టి. ఆమేన్. అది కూడా లైంగిక చర్య ద్వారా, అది కూడా ఆది పాపము ద్వారా మనమందరం తల్లి గర్భంలో రూపించబడ్డాం కాబట్టి మనం తల్లి గర్భంలోనే పాపులుగా రూపించబడ్డాం మనం. కానీ ఇది యేసుకు వర్తించదు. ఎందుకంటే ఆయన ఆ విధంగా రూపించబడలేదు. ఎలా రూపించబడు? వాక్యమే రక్త మాంసములైనది, వాక్యమే శరీరధారైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవునిదను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు ఆయన. అందుకే ఆయన తల్లి గర్భంలో రూపించబడినప్పుడు కూడా ఆయన పాపములో రూపించబడలేదు. ఆమేన్. ఆయన పాపములో పుట్టినవాడు కాదు, ఆయన పాపములో పెరిగినవాడు కాదు. అందుకే ఆయన సవాల్ చేశాడు, ఏమని? నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు? నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు? ఎవడు నిరూపించలేడు. ఎందుకంటే ఆయన అసలు పాపరహితుడు. పాపరహితుడు. ఈరోజు కూడా ఆయన సంఘము పాపరహితమైనది.
మచ్చ, డాగు, ముడత, కలంకము మరి అట్టిది ఏది లేని ఒక నిర్దోషమైన నిష్కలంకమైన సంఘముగా ఈరోజు ఆయన మనల్ని చేశాడు. ఆయన ఎలా? రక్తము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆ రక్తములో కడగబడుట ద్వారా. అంతేకాదు మనమందరము నీటి మూలముగా, ఆత్మ మూలముగా మరలా జన్మించబడడం ద్వారా, నీటి మూలంగా, ఆత్మ మూలంగా మరలా జన్మించబడ్డాం. జన్మకు 3 పదార్థాలు కావాలి: నీరు కావాలి, రక్తము కావాలి, ఆత్మ కావాలి. అది భౌతిక జన్మ అయినా సరే, ఆత్మీయ జన్మ అయినా సరే. భౌతిక జన్మలో కూడా అంతే, అవునా కాదా? ఇప్పుడు ఆత్మీయ జన్మలో మనం నీరు, రక్తము, ఆత్మ ద్వారా మనం జన్మించబడ్డాం, తిరిగి జన్మించబడ్డాం. తిరిగి జన్మించబడడం వలన ఏమైంది? ఇప్పుడు ఆ యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం పాపరహిత సంఘముగా మారిపోయినాం. యేసుక్రీస్తు ఎలా పాపరహితుడో, ఇప్పుడు ఆయన సంఘమైన రక్తంలో కడగబడిన సంఘము కూడా, క్రొత్త జన్మ పొందుకున్న సంఘము కూడా పాపరహితమైన సంఘమై ఉన్నది. మచ్చ, డాగు, ముడత, కలంకము అట్టిది మరి ఏది లేని ఒక నిర్దోషమైన నిష్కలంకమైన సంఘముగా ఆయన మన ముందు ఆయన ముందు నిలబెట్టుకున్నాడు. ఆయన ప్రవక్తమన్నాడు, మనమైన రక్తం ద్వారా నీతిమంతులమైనాం. క్లోరాక్స్ బ్లీచ్ ఏమని చెప్పాడు ప్రవక్త? క్లోరాక్స్ బ్లీచ్ గురించి. సిరా చుక్కను, ఇంక్ని, సిరా చుక్కను, పెన్లో వాడే ఇంక్, సిరా చుక్కను ఆ నీళ్ళలో వేస్తే, క్లోరాక్స్ బ్లీచ్ కలిపిన నీళ్ళలో వేస్తే ఎలా అది కనబడకుండా పోతుందో, అది దాని మూల పదార్థంలోకి ఎలా మారిపోతుందో క్లోరాక్స్ బ్లీచ్లో వేసినప్పుడు, అలానే యేసుక్రీస్తు ఒక రక్తములో పడిన ప్రతి పాపము మూట తిరిగి అది విచ్ఛిన్నమైపోయి, అది దాని మూలంలోనికి, దాని మూలం ఎవరు? ఈ పాపానికి కారకుడు అపవాది. కాబట్టి ఆ పాపమంతా అపవాదికి పోయి, అపవాది పైకి వెళ్ళి, ఏ మ్యాన్, నన్ను అసలు పాపమే చేయలేదు, అసలు మొదటిగా మనం పాపమే చేయలేదని నిర్దోషమైన నిష్కలంకమైన పాపరహిత సంఘముగా ఆయన ముందు మనం నిలబెట్టుకుంటున్నాడు. ఆయన ఇది వింటానే మీకు ఆనందం కలుగుతలేదా? ఆర్ యు నాట్ హ్యాపీ? మీకు సంతోషంగా లేదా? ఆయన ముందు నువ్వు ఎలా నిలబడుతున్నావో తెలుసా? అసలు పాపమే చేయలేదు నువ్వు, అసలు మొదటగా నువ్వు అసలు పాపమే చేయలేదు అసలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ప్రవక్త అదే చెప్తున్నాడు ఇక్కడ. అమనంటారా? నా పాపాలే ఆయనను అక్కడ ఉంచాయి. నేను వాటిని తీసివేయగలిగితే బాగుండని నేను కోరుకుంటాను, కానీ నా కోసం ఆయన మరణించాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మరణమే మనకు జన్మ. ఆయన మరణించకపోతే మనకు జన్మ లేదు అక్కడ. ఆయన మరణించడం ద్వారానే ఆయనలో నుండి మనం జన్మించబడ్డాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గొప్ప మహోన్నత కళాఖండము 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేనంటారా? ఆ మహోన్నత కళాఖండం గురించి పాత నిబంధనలోని ప్రవక్తలందరూ ప్రవచించారు, పరిశుద్ధులందరూ ప్రవచించారు, ప్రవక్తలందరూ ప్రవచించారు, ధర్మశాస్త్రం కూడా ప్రవచించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రవక్తలందరూ ప్రవచించిన, ధర్మశాస్త్రము ప్రవచించిన ఆ మహోన్నత కళాఖండం 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, అదిగో దేవుడు ఒక్క దెబ్బ కొట్టాడు ఆయనను. ప్రక్కలో ఒక్క దెబ్బ కొట్టినప్పుడు ఒక చిన్న మొక్క బయటకు వచ్చింది. ఆ చిన్న మొక్క నుండి మళ్ళీ 2000 సంవత్సరాలు కొత్త నిబంధనలో, మళ్ళీ 2000 సంవత్సరాలలో ఆయన మరొక మహోన్నత కళాఖండాన్ని తయారు చేశాడు. అదే శ్రీమతి యేసుక్రీస్తు అయి ఉన్నది. శ్రీ యేసుక్రీస్తు, శ్రీమతి యేసుక్రీస్తు. ఈ శ్రీ యేసుక్రీస్తులో నుండే తీయబడినది శ్రీమతి యేసుక్రీస్తు. ఈ శ్రీ యేసులో నుండే వచ్చిన ముక్క ఈ శ్రీమతి యేసుక్రీస్తు. మరొక మహోన్నత కళాఖండము. మొదటి మహోన్నత కళాఖండము పెళ్లి కుమారుడు యేసుక్రీస్తును తయారు చేయడానికి 4000 సంవత్సరాలు పట్టింది పాత నిబంధనలో. కరెక్టేనా? ఇప్పుడు రెండవసారి ఆయన మహోన్నత కళాఖండము అదే శ్రీమతి యేసుక్రీస్తును తయారు చేయడానికి, ఆ స్త్రీ యేసుక్రీస్తులో నుండి బయటకు వచ్చిన శ్రీమతి యేసుక్రీస్తును తయారు చేయడానికి మళ్ళీ ఆయనకు 2000 సంవత్సరాలు పట్టింది. మరలా 7 సంఘకాలాలు. ఆమేన్ అండ్ ఆమేన్. ఆమేన్. 11వ పారాగ్రాఫ్ అంటున్నాడు,
ఆ నైటింగిల్ పక్షులు రాత్రిపూట బయట కూర్చొని పాడుతుండేవి. నేను ప్రకృతిని అధ్యయనం చేయడం ఇష్టపడతాను. ప్రకృతిని అధ్యయనం చేయడం నేను ఇష్టపడతాను. కాబట్టి నేను నైటింగిల్ గురించి అధ్యయనం చేశాను. కొన్నిసార్లు భయంకరమైన తుఫాను రాత్రుల్లో కూడా అది బయట కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. భయంకరమైన తుఫాను రాత్రిలో కూడా నల్లటి మేఘాలు తొలగిపోగానే ఒక చిన్న నక్షత్రం కనిపించినా చాలు, అది వెంటనే పాడడం మొదలు పెడుతుంది. అది వెంటనే పాడడము మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ నక్షత్రం లేదా చంద్రుడు సూర్యుని కాంతిని ప్రతిబింబిస్తున్నాయని, ఎక్కడో ఒక చోట సూర్యుడు ప్రకాశిస్తున్నాడని దానికి తెలుసు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ దేవుడికి మహిమ చెప్పండి. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ప్రకృతి దేవుని బైబిల్ అన్నాడు. ఎంతమంది తెలుసా విషయం? ప్రకృతి దేవుని బైబిల్, దేవుని పరిశుద్ధ గ్రంథం ప్రకృతి. అందుకే ప్రాఫెట్ అంటున్నాడు, ప్రకృతిని అధ్యయనం చేయడం నేను ఇష్టపడతానంటున్నాడు ఆయన. ఇంకో మెసేజ్ అన్నాడు, నాకు బాగా గుర్తుంది, ఆ మెసేజ్ పేరు గుర్తుకులేదు. దేవుని హృదయంలో నమ్ముతున్నవారు, హృదయంలో దేవుని నమ్ముతున్నవారు, హృదయంలో దేవుడు ఉన్నవారు ప్రకృతిని ప్రేమిస్తారు. ఎవరి హృదయంలో దేవుడు ఉన్నాడో వారు ఏం చేస్తారట? వాళ్ళు ప్రకృతిని ప్రేమిస్తారు. మరి మీరు ప్రకృతిని ప్రేమిస్తారా? ప్రకృతిలో దేవుడు ఉన్నాడని మీకు తెలుసా? ఎస్, ప్రకృతిలో దేవుడు ఉన్నాడు. మీరు ప్రకృతిని ప్రేమిస్తున్నారా? మీరు, నేను అడిగేది మీకు ఏమైనా అర్థమవుతున్నదా? ప్రకృతిని మీరు ప్రేమిస్తున్నారా? ఎస్. నువ్వు నిజంగా దేవుడు నీ హృదయంలో ఉంటే ప్రకృతిని ప్రేమిస్తావు. ఎందుకంటే ప్రకృతి కూడా దేవుని బైబిల్ అయి ఉన్నది. ప్రవక్త అంటాడు ఓ మెసేజ్లో, ఈ బైబిల్ రాయబడకపోయినను నేను దేవుడు ఉన్నాడని నమ్మేవాడిని. ఈ బైబిల్ రాయబడకపోయినను నేను దేవుడు ఉన్నాడని నమ్మేవాడిని. ఎందుకంటే ప్రకృతిలో బైబిల్ ఉంది కాబట్టి, ప్రకృతి దేవుని బైబిల్ కాబట్టి ప్రకృతిని చూసినప్పుడు నేను దేవుడు ఉన్నాడని నమ్మగలను అన్నాడు. ఇంకో మెసేజ్ అంటాడు, దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు ప్రకృతిలో దేవుని చూడగలుగుతావు అంటాడు. నువ్వు ప్రకృతిని ప్రేమించగలుగుతావు, ప్రకృతిలో దేవుని చూడగలుగుతావు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్ అంటారా? ఓకే. 12వ పారాగ్రాఫ్లో ప్రవక్త అంటున్నాడు, కాబట్టి నిన్నటి రాత్రి జరిగిన మీటింగ్ లాంటి మంచి కూటములను నేను చూసినంత కాలం నేను పాడుతూనే ఉంటాను. ముందు రాత్రి ఒక మీటింగ్ జరిగింది, ఆ కూటాలను అంటున్నాడు ప్రవక్త, అలాంటి మంచి కూటాలను నేను చూసినంతకాలం నేను పాడుతూనే ఉంటాను. ఎందుకంటే దేవుని కుమారుడు ఎక్కడో ప్రకాశిస్తున్నాడని, ఆయన మహిమ భూమిపైకి ప్రతిబింబిస్తున్నదని నాకు తెలుసు. నైటింగేల్ పక్షి నల్లటి మేఘాలు తొలగిపోగానే చిన్న నక్షత్రం కనిపించినా చాలు, అది వెంటనే పాడడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ నక్షత్రం లేదా చంద్రుడు సూర్యుని కాంతిని ప్రతిబింబిస్తున్నాయని, ఎక్కడో ఒక చోట సూర్యుడు ప్రకాశిస్తున్నాడని దానికి తెలుసు. అలానే ఇలాంటి మంచి కూటాలు జరుగుతున్నప్పుడు, కరెక్టేనా? మీకు ప్రతి కూటం మంచిగా ఉందా? మంచి కూటాలు జరుగుతున్నాయా? ఈ రోజున అద్భుతమైన కూటాలు జరుగుతున్నాయా? దేవుడు తన వాక్యాన్ని తెరుస్తూ ఉన్నాడా? దేవుడు తన ఆత్మను కుమరిస్తూ ఉన్నాడా? అనేక మంది జీవితాలు మారిపోతూ ఉన్నాయా? పాపి రక్షణను పొందుకుంటున్నాడా? రోగి స్వస్థత పొందుకుంటున్నాడా? పాపి రక్షణ పొందుకుంటున్నాడా? కూటాలలో రోగి స్వస్థత పొందుకుంటున్నాడా? మీకు అనుభవాలు లేవా? కూటాలలో మీరు అలాంటి సహజాతీతమైన అనుభవాలు పొందుకోవట్లేదా? అనారోగ్యంతో ఉన్న మీరు చర్చ్కి వచ్చినప్పుడు, కూటానికి వచ్చినప్పుడు మళ్ళీ ఆరోగ్యంతో తిరిగి వెళ్ళడం ఎప్పుడు జరగలేదా మీకు అలాంటివి? నాకైతే బోలెడు సార్లు జరిగింది. నేను చాలాసార్లు అనుకుంటాను, ఈరోజు నాకు బాగలేదు, నేను చర్చ్కి వెళ్ళలేను అని. కానీ నేను చర్చ్కి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరచడం చూశాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ హృదయము గాయాలతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు,
ఓ ఏంటి నా జీవితం, ఏం జరుగుతున్నది నా కుటుంబంలో, నా జీవితంలో ఏం జరుగుతున్నది అని ఏదో ఆ శోధనను బట్టి, ఆ శ్రమలను బట్టి, ఆ బాధలను బట్టి, ఆ రోగాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీళ్లతో నువ్వు బాధపడుతూ ఉంటే, దేవుడు నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నిన్ను స్వస్థపరచడం నీకు జరగలేదా? ఆయన వాక్యము చేత నీ హృదయాన్ని స్వస్థపరచలేదా ఆయన? ఆయన పరిశుద్ధ ఆత్మ చేత నీ హృదయాన్ని స్వస్థపరచలేదా ఆయన? మనశ్శాంతి లేని హృదయముతో, మనశ్శాంతి లేని జీవితంతో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పాడే సమాధానకర్త పరిశుద్ధ ఆత్మ. మీకు ఈ కూటాలలో మీరు పొందుకోవట్లేదా? బ్రదర్, మీరు పొందుకోవట్లేదంటే మీరు ఇంకా క్రైస్తవులు కాలేదని అర్థం. మీరు కూటాలకు వచ్చి నేనేం పొందుకోవట్లేదు, నాకేం మార్పు లేదని అబద్ధం చెప్పినవనుకో, నీ అంత అబద్ధీకుడు, నీలాంటి అబద్ధీకుడు పరలోకం వెళ్ళలేడు వాడు. ఇక్కడ నీ సాక్ష్యం ఏమై ఉండాలి? ప్రభువా, నేను నీ ప్రసన్నతకు వచ్చినప్పుడల్లా భౌతికంగా, శారీరకంగా స్వస్థత పొందుకుంటున్నా, ఆత్మీయంగా స్వస్థత పొందుకుంటున్నా, మనసులో కూడా స్వస్థత పొందుకుంటున్నా. ఒకలాంటి ప్రశాంతత నా పైన ఆవరిస్తూ ఉన్నది. సమాధానకర్తలు నీ పరిశుద్ధ ఆత్మ నా హృదయంలోనికి వచ్చి నా బాధలన్నీ తొలగిస్తూ ఉన్నది. నిన్ను పాటలు పాడుతూ ఉంటే, వాక్యం వింటూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నాకు అది జరుగుతూ ఉన్నది. ప్రభువా, ఇక్కడ నీ ప్రసన్నత ఉన్నదని నమ్ముతున్నా నేను, ఇక్కడ నీ శరీరమయం ఉన్నదని నమ్ముతున్నా నేను. వాస్తవికంగా అవి నా నేత్రాలకు కనబడకపోయినా, అదిగో నా కళ్ళకు అగ్నిస్తంభం కనబడకపోయినా మరొక ప్రపంచంలో ఉన్నదని ప్రవక్త అన్నాడు. అది నేను నమ్ముతానా ప్రభువా? ఇక్కడే మరొక ప్రపంచం ఉన్నదని, ఇక్కడే మరొక పరిమాణం ఉన్నదని నేను నమ్ముతానా యేసయ్యా? అరే నోదెరిచి ఆమెను చెప్పండి రా బాబు. ఈ రోగాలు మార్చుకోండి, అలవాట్లో ఆమెను చెప్పడం నేర్చుకోండి. నువ్వు చెప్పగలగాలి. నీకు ప్రతి కూటం ఒక సహజాతీతమైన అనుభవం అయి ఉండాలి. బ్రదర్, నువ్వు చర్చ్కి వస్తున్నావంటే దాని అర్థము ఒక భౌతిక మందిరానికి వస్తలేవు. నువ్వు పరలోకపు స్థలములలో నీ సహోదరులతో సావాసం చేయడానికి వస్తావు. ఆయన ఆత్మతో నింపబడడానికి, ఆయన నీ హృదయాన్ని మారుస్తూ ఉంటాడు. ఆయన నీ ఆలోచనను మారుస్తూ ఉంటాడు. నీ క్యారెక్టర్ని, నీ స్వభావాన్ని మారుస్తూ ఉంటాడు. నీ జీవితాన్ని మారుస్తూ ఉంటాడు ఆయన. ఆ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్, ఆ సహజాతీతమైన అనుభవం ప్రతి కూటంలో జరగాల. ప్రతి కూటంలోనూ నూతన వ్యక్తిగా మారాలి. బ్రదర్ అంటాడు, ఓ నిన్న కూటంలో, నేను పోయిన వారం కూటంలో నేను నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డా. ప్రవక్త అంటాడు, మరి నేడు ఈరోజు సంగతి ఏంది? మరి ఈరోజు కూటంలో పొందుకోవా? నిన్నటి అనుభవం పైన కాదు నువ్వు ఆధారపడాల్సింది. మళ్ళీ ఈరోజు కూడా నువ్వు నింపబడాలా. ఈరోజు కూడా నీ హృదయం కృతజ్ఞతగా మారాలి. ఈరోజు కూడా నీ స్వభావం మారాలి. సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్, సహజాతీతమైన అనుభవాలు నిన్న జరిగినాయి, మొన్న జరిగినాయి కాదు, నేడు కూడా జరగాలి. ఆమేన్. సహజాతీతమైన అనుభవాలు నేడు కూడా నీ జీవితంలో జరగాలి. ప్రవక్త అంటాడు, నువ్వు ఎలా వచ్చావో అలానే వెళ్ళకూడదు. నువ్వు ఎలా వచ్చావో అలానే తిరిగి వెళ్తే నువ్వు రావడం వలన ప్రయోజనం లేదు. నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళకూడదు. నువ్వు పరిశుద్ధాత్మ ఏదో చేయాలా నీ జీవితంలో, వాక్యం ఏదో చెయ్యాలా, ఆరాధనలో ఏదో నువ్వు పొందుకోవాలా. అలా జరిగినప్పుడు ఏమవుతున్నది బ్రదర్? ఎక్కడో యేసుక్రీస్తు ఇంకా సజీవంగా ఉన్నాడని అది నీకు రుజువు ఇస్తూ ఉంటుంది. అది ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని హెబ్రీ 13:8 రుజువు చేస్తూ ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటున్నాడు, నిన్న రాత్రి జరిగిన మీటింగ్ లాంటి మంచి కూటములను నేను చూసినంత కాలం నేను పాడుతూనే ఉంటాను. ఎందుకంటే దేవుని కుమారుడు ఎక్కడో ప్రకాశిస్తున్నాడని, ఆయన మహిమ భూమిపైకి ప్రతిబింబిస్తుందని నాకు తెలుసు.
ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రవక్త మొదలుపెట్టాడు, ఇక గొర్రె గురించి మొదలుపెట్టాడు. 20వ పారాగ్రాఫ్లో అంటాడు, మీకు తెలుసా గొర్రె చాలా సున్నితమైన విచిత్రమైన జంతువు. గొర్రె చాలా సున్నితమైన విచిత్రమైన జంతువు. గొర్రె ఎప్పుడూ ఉన్నిని తయారు చేయమని అడగలేదు. అది గొర్రె కాబట్టి ఉన్నిని ఫలించమని అడిగారు. ఫలించమని. అది గొర్రెగా ఉన్నంతకాలం ఉన్నిని ఫలిస్తూనే ఉంటుంది, ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది, ఉన్నిని ఫలిస్తూనే ఉంటుంది, అది తయారు చేస్తూనే ఉంటుంది. అది గొర్రెకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నిని తయారు చేయమని. కరెక్టేనా? గొర్రె దాని స్వభావమే ఏంటిది అంటే ఉన్నిని తయారు చేయడం, ఉన్నిని అది ఫలింపజేయడం, అది దానిలో అది తయారు చేయడం దాని పని. అది గొర్రెగా ఉన్నంత కాలం ఉన్నిని తయారు చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే అది దాని స్వభావం. క్రైస్తవ సంఘం విషయంలో కూడా అంతే. ఫలాలను తయారు చేయమని మనల్ని ఎప్పుడూ అడగలేదు, ఆ ఫలాలను ఫలించమని మాత్రమే మనల్ని అడిగారు. మనం ఫలాలను తయారు చేయడం కాదు, ఫలించాల మనము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ఫలములు మనలో నుండి ఫలించబడాలి. అవి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగ చెప్తుంది, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి బయట నుండి తయారు చేసేవి కావు. బ్రదర్, బయట నుండి కూడా తయారు చేయొచ్చా? సింపుల్గా చెప్తానా. ప్రేమ నీ లోపటి నుండి రావడం వేరు, నువ్వు బయట నుండి ప్రేమ చూపిస్తున్నట్టు నటించడం వేరు. చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రేమ లేకపోయినా నటిస్తూ ఉంటారు. ప్రేమ లేకపోయినా నిజం కాదా? వాళ్ళకి ప్రేమ లేదు. అదిగో నిన్న నేను ఒక వార్త చూసిన. ఒక అమ్మాయి చాలా లోకాశలతో నిండి ఉన్నది. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అమ్మానాలు నిర్ణయించారు. ఫస్ట్ చూపులో వాళ్ళిద్దరికి నచ్చింది, కానీ ఆమె మాటలో ఆమె లోక సంబంధంగా జీవించే స్త్రీ. ఆమె ఈ లోక పోకడలతో లోక ఆశలతో బతకాలన్న కోరిక. ఆ అబ్బాయి చాలా సింపుల్, సాధారణమైన వ్యక్తి. చాలా సాధారణంగా జీవిద్దాం అని అంటాడు అతను, సామాన్యంగా సాధారణంగా. ఈమెను అట్లా కాదు, లోకం యొక్క పోకడలు, లోకం యొక్క ఫ్యాషన్, లోకం యొక్క హైఫై లైఫ్ జీవించాలని ఈమె కోరిక. ఫస్ట్ వాళ్ళకు ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పటికే ఆమెకు అర్థమైందట ఆ అమ్మాయికి, ఇతను నాకు సరిపోడు, నా లోకాశలు, నా లోక కోరికలు, నా హైఫై జీవితానికి ఇతను సరిపోడు అని అనుకున్నదట. ఒక రోజున తన ఫ్రెండ్స్ని పరిచయం చేస్తానని చెప్పి పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేసి, అది ఇప్పుడు బాగా కామన్ అయిపోయిందిలే, పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీ ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటారు. ఇక దానిలో తింటారు, తాగుతారు, ఎగురుతారు, డ్యాన్సులు చేస్తారు, క్లబ్లో ఏవేవో చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక క్లబ్లో, నైట్ క్లబ్స్లలో వాటిలో. అయితే వాళ్ళు పిలిచిందట, వాళ్ళ స్నేహితులకు అందరికీ పరిచయం చేసింది. తను సింపుల్గా వచ్చాడు. ఆమె ఇంకా బాధపడిందట, చాలా సింపుల్గా తయారై వచ్చేసరికి. అప్పుడే విషం అన్నంలో పెట్టి, ఆయన తినే ఫుడ్లో విషం పెట్టి ఇచ్చిందట చంపేద్దామని. కానీ ఆ రోజు ఎందుకో అతను పూర్తిగా తినలేదు దాన్ని. అక్కడ కొంచెం తినేసి తొందరగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పింది. వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. చివరికి వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత అయినా మార్చుకోవాలని, నేను ఇతన్ని నా తగ్గట్టుగా మార్చుకోవాలని అనుకొని మార్చడానికి ప్రయత్నిస్తున్నది. కానీ ఈ అబ్బాయి మారడానికి ఇష్టపడతలేడు. ఈ అబ్బాయి, మనకు అలాంటి హైఫై జీవితాలు వద్దు, మనకు అలాంటి లోకపోకడలు వద్దు, మనం సామాన్యంగా బ్రతకాలి. ఆ వస్తున్న జీతం కూడా ఆమె ఎన్ని పైసలు అడిగినా ఇవ్వకపోవడం, ఆమె ఇంట్లోనే ఉండి ఆన్లైన్ షాపింగ్లు చేస్తూ ఉంటే ఆ డబ్బుల కోసం, షాపింగ్ చేసిన డబ్బుల కోసం ఆయనను ఊరికే బాధ పెట్టడము. అంతేకాకుండా
ఆయన ఏమైనా డబ్బులు వృధాగా ఖర్చు కాకుండా పొదుపుగా మనం చూసుకోవాలని, సేవింగ్స్ కూడా మనకు ఉండాలి అని సేవింగ్స్ అతను చేయడం, ఈమెను దుబారాగా ఖర్చు పెట్టడం, ఇదంతా చూసి ఈమె ఏం చేసిందంటే ఒక రోజున అతనికి తను తిన్న టిఫిన్లో ఆమె విషం పెట్టింది. ఈ అబ్బాయి వాళ్ళ బాబాయ్ అవుతాడో సంథింగ్ అవుతాడు. ఆ అబ్బాయి వాళ్ళ బాబాయ్ కూడా తర్వాత ఆ అబ్బాయిని చంపిన తర్వాత పోలీసు వాళ్ళకి ఏమని కంప్లైంట్ ఇచ్చాడంటే, మా అమ్మ అదే వాళ్ళ అమ్మ, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వంట చేస్తే తిన్నప్పుడు అతనికి ఏం జరిగేది కాదు, కానీ అదే ఈ అమ్మాయి వంట చేసి అతనికి పెట్టినప్పుడు మాత్రం అది తిన్న తర్వాత అతనికి వాంతులు అయ్యేది, అతనికంతా అనారోగ్యంగా గురయ్యేవాడు. ఆ విషయం చెప్తుండేవాడు. మళ్ళీ ఆమె వండింది ఏదైతే ఉందో ఆమె తినకపోయేది అని చెప్పేసి ఆ అబ్బాయే చాలాసార్లు చెప్పాడట వాళ్ళ మేనమామ, ఆ అబ్బాయి వాళ్ళ మేనమామ చెప్పాడట. ఆ తర్వాత ఒక రోజున ఏం చేసిందంటే, ఆమె ఉదయమే లేచి టిఫిన్ తయారు చేసి మధ్యాహ్నం షిఫ్ట్కి నా వెళ్ళాలి డ్యూటీకి, సో మధ్యాహ్నం భోజనం కూడా చేస్తాను, ఇంట్లో కూరగాయలు లేవని చెప్పి ఏం చేసిందంటే, ఆయనను విషం పెట్టిన ఆహారం పెడితే అది తిని కింద పడిపోయాడు. అది తిన్న తర్వాత అతను కింద పడిపోతే తాడుతో బిగించి అతన్ని చంపేసి ఏమీ తెలవనట్టు అందరికీ తను కూరగాయలకు పోతున్నట్టుగా వెళ్ళి కూరగాయలకు పోయి వచ్చింది. ఆ వెళ్ళేటప్పుడే ఆమె ఇల్లంతా మొత్తం సామాన్లన్నీ చిందరవందరగా ఇసిరేసి, ఎందుకంటే ఎవరో దొంగలు వచ్చారు నేను లేని సమయంలో, వచ్చి ఆయనను విషం పెట్టి చంపారు, లేకపోతే అదే గొంతు పిసికి చంపేశారు అనే ఒక ఆరోపణ తేవడానికి, అది దొంగలపైకి వెళ్ళడానికి వచ్చిన తర్వాత ఆమె చూసింది. ఆ తర్వాత అరవడం మొదలుపెట్టింది. తన మేనమామ దగ్గరలోనే ఉంటాడట, వాళ్ళ మేనమామ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు. ఆయన రావుడితోటే చెక్ చేస్తే కొంచెం లైట్గా పలుస్తుంది, చివరి క్షణాల్లో ఉన్నాడు ఆ పిల్లోడు. చనిపోయాడు అనుకొని ఈమె అనుకున్నది, అమ్మాయి భార్య తీసుకెళ్ళి ఏం చేసిందంటే ఆ ఆసుపత్రిలో జాయిన్ చేశారు, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందకుండానే చనిపోయాడు. చివరికి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఒక దొంగ లోపలికి వస్తే వాడు హత్య ఎందుకు చేస్తాడు, విషం ఎందుకు పెడతాడు, గొంతెందుకు బిసుకుతాడు, దొంగతనం చేసి వెళ్తాడు అని చెప్పేసి వాళ్ళకి అనుమానం వచ్చి, ఈమె పైననే అనుమానం వచ్చి ఇంటరాగేషన్ చేస్తే ఇప్పుడు ఈమె ఆ తప్పునంతా ఒప్పుకున్నది. కానీ ప్రతిరోజు ఆమె తన ప్రేమను తన భర్త పట్ల ఎట్లా చూపించేదంటే విషం పెడుతూ చూపించేది. చూసినావా? ఈ రోజులలో ప్రేమ, భార్య భర్తల మధ్యలో ప్రేమ, అక్రమ సంబంధాలు, కొన్ని కేసులలో అక్రమ సంబంధాలు, కొన్ని కేసులలో ఇలాంటివి ఇలా ఉంటాయి కదా. ఇలాంటి వాటికి వాళ్ళు చూపించే ప్రేమ ఎట్లుంటుందంటే, నిజంగా ప్రేమ ఆమె నిజంగా ప్రేమిస్తున్నది అన్నట్టు, లేదా అతను నిజంగా ప్రేమిస్తున్నాడు అన్నట్టు కనబడుతుంది, కానీ అది నిజమైన ప్రేమ కాదు. అది ప్రేమ అనేది నీ హృదయంలో నుండి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక నేను ఒక మాట చెప్తాను ప్రేమను గురించి, రెడీగా ఉన్నారా? నేను ఒక మాట మీకు ఇక్కడ చెప్తాను, అది ప్రవక్త చెప్పిందే. నేను అదేంటంటే అగాపే ప్రేమ గురించి ప్రవక్త ఒక మాట చెప్పాడు. హల్లెలూయా. దాన్ని నేను ఇప్పుడు చదువుతాను, జాగ్రత్తగా మీరు చూడాలని కోరుతున్నాను. అగాపే ప్రేమ, ఈ మెసేజ్ పేరు ఏం పేరంటే దైవికమైన ప్రేమ గురించి చెప్పబడుతున్న దైవికమైన ప్రేమ మరియు సరైన ఉద్దేశం, దాని ఉద్దేశం లక్ష్యం, సరైన ఉద్దేశం లక్ష్యం. ఇది క్రైస్ట్ ఈజ్ రివీల్డ్ ఇన్ హిస్ ఓన్ వర్డ్. క్రీస్తు తన సొంత వాక్యమునందు బయలుపరచబడెను. క్రీస్తు తన సొంత వాక్యములో బయలుపరచబడెను. 1965 ఆగస్టు 22వ తారీఖున ఉదయం చెప్పిన మెసేజ్ ఇది. 1965లో ఆగస్టు 28, 08/22. ఈ మెసేజ్లో 37వ పారాగ్రాఫ్లో ప్రవక్త ఇలా అంటున్నాడు, ఈ వారం నేను పల్లెటూరు వెళ్ళాను, అక్కడ నా ప్రియమైన స్నేహితులతో కలిసి ఉన్నాను. నిన్న మేము భోజనం చేస్తున్నప్పుడు బల్ల దగ్గర ఉన్న వారిలో కొంతమంది నేను అడిగాను. మేము ఎల్లప్పుడూ అందరం కలిసి కూర్చొని బైబిల్ గురించి చిన్నపాటి అధ్యయనం చేస్తూ ఉంటాం. భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాడట ప్రవక్త? అక్కడ బల్ల దగ్గర కూర్చున్నప్పుడు అందరూ బైబిల్ గురించి చిన్నపాటి అధ్యయనం. ఎంత అద్భుతంగా ఉంటుంది అది.
చిన్నపాటి అధ్యయనం చేస్తూ ఉంటాం. అప్పుడు మేము ప్రేమను గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడున్న ఒక వ్యక్తి నాతో ఇలా అన్నాడు, నువ్వు ఒక క్రీస్తు విరోధివని నేను నమ్ముతున్నాను. ప్రవక్తను ముఖం ముందు అన్నాడు, ముఖం పట్టుకొని ఇలా అన్నాడు ప్రవక్తను. అక్కడ ఒక సహోదరుడు అక్కడ ఒక బల్ల దగ్గర కూర్చొని ఆయనతో పాటు భోజనం చేస్తున్నవాడు ఏమన్నాడో తెలుసా, నువ్వు క్రీస్తు విరోధం అని నేను నమ్ముతున్నాను. 37వ పారాగ్రాఫ్లో ప్రవక్త అంటున్నాడు, నేను ఇలా అన్నాను, అది నా ప్రభువుకి ఇష్టమైతే నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. బాబు మాట వినండి, ఇది ప్రేమ అంటే ఏంటిదో మీకు ఇప్పుడు చెప్తాను నేను. ప్రవక్త అర్థాలు, అది నా ప్రభువుకి ఇష్టమైతే నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. అంటే ఎంతగా దేవుణ్ణి ప్రేమించాలి మనం ఈ రోజున. అందుకే కష్టాలు వచ్చినప్పుడు, దేవా నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి, ప్రభువా నాకెందుకు ఈ అగ్నిగుండం లాంటి పరీక్షలు వచ్చినాయి, ప్రభువా నాకెందుకు, ప్రభువా ఇదిగో ఈ సింహం గుహలో వేయబడినట్టుగా నన్ను ఇప్పుడు ఈ కష్టాలలో నెట్టేసినావు, ప్రభువా నన్ను ఎందుకు, ప్రభువా ఉన్నవన్నీ నా దగ్గర నుండి తీసేసి నన్ను తీసుకెళ్ళి యోబుని ఎలాగైతే ఆ కుప్పలో ఆ బూడిద కుప్పలో కూర్చోబెట్టావో నన్ను కూడా కూర్చోబెట్టావు. అడగరు అలా అడగరు వాళ్ళు. ప్రేమ ఏమంటో తెలుసా, ఈ కష్టాలలో కూడా నేను సంతోషంగా ఉన్నా, ఈ శ్రమలలో కూడా నేను సంతోషంగా ఉన్నా, ఈ రోగాలలో కూడా నేను ఆనందంగా ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు ఇష్టమైందే నా జీవితంలో జరిగించు. ఆమేన్ అననే ఆమేన్. నీకు ఇష్టమైందే నా జీవితంలో జరిగించు. నాకెందుకు వస్తలేదు, నాకెందుకు జరుగుతలేదు, ఇది కాదు ఇక్కడ. నేను ఎప్పటి నుండో ఆ చర్చికి వెళ్తున్నానండి, ఆ చర్చికి వెళ్తున్నాను, ఆ పాస్టర్ ప్రార్థనలో శక్తి లేదు, ఎందుకంటే ఆయన ఎంత ప్రార్థన చేసినా నా కష్టాలు పోతలేవు. ఆ ప్రార్థన ఆ పాస్టర్ ప్రార్థనలో శక్తి లేదు, ఎంత ప్రార్థన చేసినా నా భార్య గర్భం ధరిస్తలేదు, నేను గర్భం ధరిస్తలేను. ఆ పాస్టర్లో ప్రార్థన శక్తి లేదు, ఎంత ప్రార్థన చేసినా మా ఆర్థిక ఇబ్బందులు పోతలేవు మాకు. ఎక్కడున్నావురా బాబు నువ్వు, ఎక్కడున్నావు, ఏ చోటున్నావు నువ్వు దేవుని ప్రేమిస్తే అట్లాంటి మాటలు మాట్లాడవు. నువ్వు దేవుని ప్రేమిస్తే ఏమంటావు తెలుసా, నా ప్రభుకి ఇష్టమైతే నేను అలాగనే ఉండాలనుకుంటానా. ఈ కష్టాలలో ఉండడం నా ప్రభుకి ఇష్టమైతే, ఈ శ్రమలలో ఉండడం నా ప్రభుకి ఇష్టమైతే, ఈ నిందలలో ఉండడం నా ప్రభుకి ఇష్టమైతే, ఈ బాధలలో ఈ రోగాలలో ఉండడం నా ప్రభుకి ఇష్టమైతే, ఈ అపనిందలలో ఉండడం నా ప్రభుకి ఇష్టమైతే. యోసేపు 2 సంవత్సరాలు అపనింద మోసాడు ఆయన, 2 సంవత్సరాలు. ఆమేన్. ఐగుప్తు దేశమంతా ఆయన గురించి మాట్లాడుకున్నది, తీసుకెళ్లి చెరసాలలో వేశారు, కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు అక్కడ. చేశారా? ఆయన నిజంగా చేశాడా లేదా అనే దానిని ఏమైనా ఆయన వాంగ్మూలం తీసుకున్నారా? ఆమె చెప్పిన సాక్ష్యాన్ని తీసేసుకొని తీసుకెళ్ళి ఆయన చెరసాలలో వేసేశారు. అది కూడా రాజుకు ద్రోహులుగా ఉండే, ఓ విధంగా చెప్పాలంటే మన భాషలో టెర్రరిస్టులు, రాజద్రోహం చేసే టెర్రరిస్టులు, ప్రభుత్వ ద్రోహులు ఎవరైతే ఉంటారో అలాంటి కఠిన కారాగారములో వేశారు ఆయనను. అక్కడ 2 సంవత్సరాలు ఆయన నింద భరించాడు. కానీ అందులో కూడా ఏమన్నాడో తెలుసా, నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే జరగనివ్వు ప్రభువా. హల్లెలూయా. దట్ ఈస్ ద లవ్. అది ప్రేమ అంటే. నాకెందుకు ఇలా జరుగుతూ ఉన్నది, నాకెందుకు ఇలా అవుతా ఉన్నది, నాకు ఇంకా ఆర్థిక ఇబ్బందులు పోవా, నా అప్పులు పోవా, నేను ఇల్లు కట్టుకోలేనా, నేను కారు కొనుక్కోలేనా, నేను బండి కొనుక్కోలేనా, నా కొలీగ్స్ చూడు ఇట్లా జీవిస్తున్నారు, అట్లా జీవిస్తున్నారు. వాళ్ళకు నీకు చాలా తేడా ఉన్నది బాబు. నువ్వు ఏర్పరచబడిన వాడివి, నువ్వు ఎన్నుకోబడిన దానివి. నువ్వు జగదు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన తన మనస్సులోని వెనక భాగములో కృప ద్వారా ఎన్నుకున్నాడు ఆయన నిన్ను పిలిచున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళకు నీకు తేడా లేదా? ఆయన నీకు ఈ రక్షణ ఇచ్చాడు, ఆయనకి విమోచన ఇచ్చాడు ఆయన నీకు. వాళ్ళకుందా ఈ విమోచన? వాళ్ళకుందా ఈ ఎన్నిక, ఏర్పాటు ఉన్నదా? వాళ్ళకుందా ఈ దేవుని ప్రేమ? నీకు నాకున్నది ఈ రోజున. అది పోల్చుకోవా? వాళ్ళకు పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, నాకు లేదు. వాళ్ళకు పెద్ద కార్లు ఉన్నాయి, నాకు లేదు. వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాళ్ళకు పొలాలు ఉన్నాయి, నాకు లేదు. ఎక్కడున్నావు?
నీ ప్రేమ దేవుడి పైన అదేనా? ఆస్తిపాస్తులు ఉంటేనే నీ ప్రేమనా? లూసిఫరు యోబు విషయంలో దేవుని దగ్గర సవాల్ చేసింది అదే. చదవండి మీరు బైబిల్లో, ఛాన్సాలు చదివించాను నేను మీకు. ఏమని? నువ్వు అన్నీ ఇచ్చావు ఆయనకు, యోబుకు అన్నీ ఇచ్చావు. తూర్పు దేశాలోనే అతనంతా ధనవంతుడు లేడు. వింటున్నారా? అంతేకాకుండా నేను ఆయనను ముట్టుకోకుండా ఆయన యొక్క ఆస్తుల చుట్టూ, ఆయన జంతువులు పశువుల చుట్టూ, ఆయన ఇంటి చుట్టూ అగ్నిగంచ వేస్తున్నా నువ్వు. ఇవన్నీ తీసేసి చూడు, ఆయన నిన్ను ముఖం ముందే ద్వేషించకపోతే అడుగు, దూషించకపోతే అడుగు అన్నాడు. దేవుడు సవాల్ తీసుకున్నాడు అక్కడ. యోబు పైన విశ్వాసం ఉంది ఆయనకు. యోబు తనను ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడికి బాగా తెలుసు. యోబును తానెంత ప్రేమిస్తున్నాడో, అలానే యోబు తనను ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు ఎరుగున్నాడు అక్కడ. యోబు నోట్లో నుండి ఒక్క దూషణ మాట రాలేదు. తన ఆస్తినంతా తీసివేసిన యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. తన కుటుంబానంతా తీసుకున్నా సరే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. తనకు అనారోగ్యం కలిగిన తను బూడిద కుప్పలో కూర్చున్నా, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకునెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని పలకడం మొదలుపెట్టాడు యోబు. బ్రదర్, గుర్తుపెట్టుకోనండి, దేవుణ్ణి ప్రేమించినప్పుడు పరిస్థితులను మనం చూడం. అగ్ని గుండములో ఉన్నా దేవుని ప్రేమిస్తాం, సింహము గోలో వేయబడినా దేవుని ప్రేమిస్తాం, బుడిద కుప్పలో ఉన్నా మనం దేవుని ప్రేమిస్తాం, చెరసాలలో వేయబడినా మనం దేవుని ప్రేమిస్తాం. దట్ ఈస్ ద లవ్. అది 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 దేవుడి ప్రేమ. ఆ బల్ల యొద్ద కూర్చొని ప్రవక్త బ్రెన్హాం గారు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కలిసి కూర్చొని చిన్నపాటి బైబిల్ అధ్యయనం చేసుకుంటుంటే అందులో ఒక సోదరుడు అంటాడు, నువ్వు క్రీస్తు విరోధం అని నేను నమ్ముతున్నాను అంటే, అప్పుడు ప్రవక్త అంటున్నాను, నేను ఇలా అన్నాను, అది నా ప్రభువుకి ఇష్టమైతే నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. ఆయన నన్ను ఎలా ఉండాలని కోరుకుంటే నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. అది ప్రేమ అంటే, అది అగాపే ప్రేమ, అది దైవికమైన ప్రేమ. అగాపే ప్రేమ దైవికమైన ప్రేమ. ఫిలియో ప్రేమ కాదు ఇది, మానవ సంబంధమైన ప్రేమ కాదు ఇది, ఇది ఏరోస్ ప్రేమ కాదు, కామకత్వంతో కూడిన ప్రేమ కాదు ఇది. ఇది అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. ఇది నీ హృదయంలో అగాపే ప్రేమ, దేవుని ప్రేమ కనుక ఉంటే నువ్వు ప్రవక్త చెప్పినట్టే చెప్తావు. నువ్వు కూడా ఆయన నన్ను ఎలా ఉండాలని కోరుకుంటే నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. అంటావా? బ్రదర్, నేను ఈ కిరాయి ఇంట్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను, నేను ఉంటానా? నేను ఆయన ఇంకా ప్రేమిస్తాను. నేను పెద్ద ఇల్లు నాకు లేకపోయినా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఒకవేళ నా దేవుడు నేను ఈ రోగముతో బాధపడడం ఆయనకి ఇష్టమైతే నేను ఈ రోగములోనే ఉండకూడతానా? నేను ఇందులో కూడా నేను ప్రేమిస్తానా? ఒకవేళ దేవుడు నాకు ఆర్థిక ఇబ్బందులలో ఉండడం ఆయనకి ఇష్టమైతే నేను ఈ ఆర్థిక ఇబ్బందులలోనే ఉండకూడతానా? నేను ఆయనను అందులోనే ప్రేమిస్తానా? అందుకే మీరు చూడండి, బైబిల్లో ప్రవక్తల జీవితాలు చూస్తే వారు ఏ స్థితిలో ఉన్నా వారు దేవుణ్ణి ప్రేమించారు, దేవుని ఆరాధించారు, దేవుని మహిమపరిచారు. కొంతమంది ఎట్లుంటారంటే అన్నీ వచ్చిన తర్వాత ఇక పక్క జరుగుతారు. లోతులాగా. లోతు అబ్రాహాము నుండి వేరవడానికి కారణం ఏంటో చెప్పండి. బైబిల్ ఏమంటుంది? ప్రవక్త ఏమంటున్నాడు? అది సమృద్ధిగా ఉండడం వలన, అభివృద్ధి పొందడం వలన, లోతు దీవించబడడం వలన, ఆస్వాదించబడడం వలన వర్తమానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు లోతు అక్కడ. ఈరోజు కూడా అలా జరుగుతాయంటావా? జరుగుతాయి. లోతు అక్కడ ఉన్నాడంటే సాదృశ్యంలో, ఛాయలో, ఇప్పుడు కూడా ఇక్కడ నిజ రూపంలో జరగాలి. కొంతమంది దీవెనలు వచ్చినాక, ఆశీర్వాదాలు వచ్చినాక, అన్నీ వచ్చేసిన తర్వాత ఇక నేను చర్చకు రానంటారు. ఇక నాకు పాస్టర్ అక్కర్లేదంటారు. ఇక మాకు పాస్టర్ ప్రార్థన అక్కర్లేదంటారు. ఎస్, ఇట్స్ ట్రూ, ఇది నిజం. అది అబ్రాహాం ఎవరు అనుకుంటున్నారు? పాస్టర్. లోతుకు పాస్టర్. లోతు భార్య. నేను చూపిస్తాను, నేను ప్రవక్త చెప్పాడు అది. లోతు ఒక భార్యకు పాస్టర్ అంటే అబ్రాహాము. ఇప్పుడు అబ్రాహామును విడిచిపెట్టేస్తున్నారు వాళ్ళు. ఆమెనంటారా? ఇండైరెక్ట్గా వర్తమానాన్ని విడిచిపెట్టేస్తున్నారు.
అబ్రాహామును విడిచిపెట్టడం, పాస్టర్ని విడిచిపెట్టడం అంటే వర్తమానాన్ని విడిచిపెట్టడం. అది చూపిస్తా నేను ప్రవక్త చెప్పిన దాంట్లో. నేనేది ప్రవక్త చెప్పను నేను. ప్రేమైన దేవుని పిల్లలారా, దీవెనలు వచ్చినప్పుడు జాగ్రత్త. అవి నిన్ను దేవుని సన్నిధి నుండి దూరం చేయొచ్చు. ఆ సమృద్ధి దీవెనలు నిన్ను దేవుని యొక్క ఆశీర్వాదాల నుండి ఆ ఆశీర్వాదాలు దేవుని నుండి నిన్ను దూరం చేయొచ్చు. నీకు పిచ్చి పిచ్చి రెవల్యూషన్స్ రావడం మొదలు పెడతాయి. ఇక పిచ్చి పిచ్చి ప్రత్యక్షతలు వస్తా అంటే పిచ్చి పిచ్చి ప్రత్యక్షతలు. ఇక అవి నిన్ను నెమ్మదిగా ఆయన సన్నిధి నుండి, ఆయన శకినామహిమ నుండి, ఆయన ప్రసన్నత నుండి, ఆయన సహవాసము నుండి వేరు చేస్తా అంటే అది నిజం. అది ప్రవక్త అంటున్నాడు, నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఒకవేళ ఆయన నన్ను నరకములో పడవేసినా, ఇప్పుడు నాలో ఉన్న ఇదే ఆత్మతో నేను అక్కడికి వెళ్తే అప్పుడు కూడా నేను ఆయనను ప్రేమిస్తూనే ఉంటాను. నరకం ఏంటిది? అగ్నిగుండం. నరకం ఏంటిది? పాతాళము, అగ్నిగుండము. కరెక్టేనా? మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములో వేయలేదా? నరకములో వేయలేదా? భూమిపైననే వాడు నరకాన్ని తయారు చేసి వాళ్ళను వేయలేదా? వాళ్ళు నరకములో పోయిన ఆయనను ప్రేమించారు. అక్కడ వాళ్ళు ఏమన్నారు? రాజా, మా దేవుడు నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఈయనండి, నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పించుకున్నకు సమర్థుడు. ఈయన ఒక దేశానికి రాజు కాదు, ఈయన ప్రపంచానికి రాజు. ఈయన ప్రపంచంలో ఉన్న రాజులందరికీ రాజు. ఈయన చక్రవర్తి. ఈయన ప్రపంచ దేశాలను పరిపాలన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీ చేతిలో నుండి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. అయినను వింటున్నారా? మా దేవుడు తప్పించకపోయినా నువ్వు చెప్పిన ఈ యొక్క ప్రతిమకు మాత్రం మేము మొక్కము, మేము ఆరాధన చెయ్యము అన్నారు. తీసుకెళ్ళి వాళ్ళని ఏం చేశారు? అదిగో అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో కూడా వెళ్ళి ఆరాధన చేయడం మొదలుపెట్టారు. అగ్నిగుండంలో కూడా వెళ్ళి నేను ఆయనను ప్రేమిస్తున్నాను పాట పాడడం మొదలుపెట్టారు. ప్రవక్త, నేను ఆయనను ప్రేమిస్తున్నాను, ఒకవేళ నన్ను నరకములో పడవేసిన, ఇప్పుడు నాలో ఉన్న ఇదే ఆత్మతో నేను అక్కడికి వెళ్తే అప్పుడు కూడా నేను ఆయనను ప్రేమిస్తూనే ఉంటాను. అగాపే ప్రేమ అందరికి అర్థం కాలే. ఓడొచ్చి అంటాడు, పాస్టర్ గారికి ఎందుకు ఆపరేషన్ అయింది బ్రదర్? కాలుకి ఎందుకు అనారోగ్యం వచ్చింది బ్రదర్? ఆలోచించారా మీరందరూ విశ్వాసులు? మీరంతా పాస్టర్ భక్తులు. మీరు ఒరే దయ్యం బట్టినోడా, ఒరే అపవాది కుమారుడా, నాకు అనారోగ్యం రావడము నీకెందుకురా బాధ? అది నా దేవుని చిత్తం కావచ్చు. నా దేవుడు దాన్ని అనుమతించాడు. నేను ఆయనను ప్రేమించాను. నేను నా అనారోగ్యంలో కూడా నేను ఆయనను ప్రేమించిన. ఆమేన్. ఆపరేషన్ టేబుల్ పైన నన్ను ప్రతిరోజు పడకబెడుతున్నప్పుడు, ఉదయం సాయంత్రం పడకబెడుతున్నప్పుడు కూడా నేను ఆయనను ప్రేమించాను. నేను అక్కడ ఆమేన్ అంటారా? అర్థమైందా అని చెప్పింది? అది దేవుని ప్రేమించడం అంటే. అంతేగాని ఎందుకు వచ్చింది బ్రదర్? ఏదో చేస్తుంటాడు మార్క్ పాస్టర్ గారు, ఏదో తప్పు చేస్తుంటాడు, ఏదో పాపం చేస్తుంటాడు. అదిగో అక్కడ యోబు దగ్గరకు వచ్చిన ఆ ముగ్గురు సంఘ సభ్యుల్లాగా ఉన్నారు వీళ్ళు. యోబు దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? నువ్వేదో రాసే పాపం చేశావు, లేకపోతే ఇంత కష్టం రావడం ఏంది నీకు, ఇంత శ్రమ రావడం ఏంది నీకు అన్నారా లేదా? ఉంటారా ఇట్లాంటి వాళ్ళు? ఉంటారు. కానీ పక్కనే పరిశుద్ధాత్మ, నాలుగో వ్యక్తి వచ్చాడు అక్కడ, పరిశుద్ధాత్మ ఆదరించడానికి. ఆయన కూడా ఉంటాడా? ఆయన కూడా మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఆయన రోగాలు రావడం దేవుని చిత్తమైతే రాని, వ్యాధులు రావడం దేవుని చిత్తమైతే రాని, ఆర్థిక ఇబ్బందులు రావడం దేవుని చిత్తమైతే రాని, కష్టాలు, నిందలు, అవమానాలు, అపనిందలు మనపైన పెట్టడం, మనపైన వీడియోలు తయారు చేసి అందరికీ పంచడం, అది దేవుని చిత్తమైతే కాని, దేవుని చిత్తమే జరగని. అందులో కూడా మనం దేవుని ప్రేమిస్తా ఉన్నాం.
ఆ అపనిందలో కూడా దేవుని ప్రేమిస్తా ఉన్నాం. అది అగాపే ప్రేమ. ప్రార్థన, ఒకవేళ నన్ను ఆయన నరకంలో పడేసిన ఆయన ప్రేమిస్తా. ఈ మాట చెప్పుడుతోటే అతను నా వైపు వింతగా చూశాడు. అక్కడ 4-5 యువకులను వారి భార్యలను నేను చూశాను. ఆయనతో పాటు కూర్చొని తినడంలో ఒక 4-5 యువకులు మరి వారి భార్యలు అక్కడ ఉన్నారు. ఆ అబ్బాయిలు తమ భార్యలను ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే నేను వారితో ఇలా అన్నాను, దీనిని పరీక్షించడానికి ఒక మార్గం ఉంది. ఈ ప్రేమను పరీక్షించడానికి ఒక మార్గం ఉంది. బాగేనండి మార్గం. ఒకవేళ మీరు పెళ్ళి కాక ముందు, అంటే మీకు వివాహం జరిగిందని, పిల్లలు ఉన్నారని, మీరు సంతోషంగా జీవిస్తూ ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తానని ఒక కల కన్నారనుకోండి. ఏది? ఇది పెళ్ళి కాకముందు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళయింది, ప్రవక్తకు తెలుసు, కానీ ఉదాహరణగా చెప్తా ఉన్నాడు. ఒకవేళ మీకు పెళ్ళి కాకముందు, అంటే మీకు వివాహం జరిగిందని, ఆ కలలో మీకు వివాహం జరిగిందని, పిల్లలు ఉన్నారని, మీరు సంతోషంగా జీవిస్తూ ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నానని ఒక కళగా అన్నారనుకోండి. మీరు నిద్ర లేచి మీ ప్రియురాలతో, గర్ల్ ఫ్రెండ్తో ఇలా చెప్పారు, మనకు పెళ్ళై పిల్లలు ఉన్నట్టు, మనం సంతోషంగా ఉన్నట్టు నేను కలగన్నాను. అప్పుడు ఆ అమ్మాయి మీతో, నీకంటే ఎక్కువగా నేను మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, అతనితో ఉంటే నేను ఎక్కువగా సంతోషంగా ఉండగలను అని చెప్పితే, ఆల్రెడీ నాకు అలాగన్నాడు. ఈ అమ్మాయితో పెళ్ళైనట్టు, ఈ అమ్మాయితో కలిసి జీవిస్తున్నట్టు, పిల్లలు కన్నట్టు, సంతోషంగా కుటుంబం బ్రతుకుతున్నట్టు కన్నాడా, కలగన్నాడా? ఇప్పుడు ఆ విషయం చెప్పాడు ఆ అమ్మాయికి, తను ప్రేమించే అమ్మాయికి, గర్ల్ ఫ్రెండ్కి, ప్రియురాలతో. కానీ ఆమె ఏమంటున్నదంటే, నీకంటే ఎక్కువగా నేను మరొక అబ్బాయిని ప్రేమిస్తానా, అతనితో ఉంటేనే నేను ఎక్కువ సంతోషంగా ఉండగలని చెప్తే, అప్పుడు మీరు మీ హృదయపూర్వకంగా ఆమెను ప్రేమిస్తూ, నీ మాట, అప్పుడు మీరు మీ హృదయపూర్వకంగా ఆమెను ప్రేమిస్తూ, ప్రియమైన దానా, దేవుని దీవెనలు నీపై ఉండునుగాక, నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు అని చెప్పగలరా? దైవిక ప్రేమ అయితే చెప్తుంది. అది మానవ సంబంధమైన ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. నాకే దక్కాలి, నా దగ్గరనే ఉండాలి, నాతోనే ఉండాలి. ఒకవేళ నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కొద్దు కాబట్టి నేను చంపేస్తా. అలాంటివి జరుగుతలేవా? ఆ పిచ్చోళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఆ మృగముగా మారిపోయిన వాళ్ళు, ఆ సైకోగా మారిపోయిన వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? అది ప్రేమ అనుకుంటున్నారు. తన ప్రియురాల్ని చంపడం, తన ప్రియుని చంపడం అది ప్రేమ అనుకుంటున్నారు వాళ్ళు. తన ప్రియురాల్ని చంపడం, ప్రియుని చంపడం, భర్తను చంపడం, పెళ్ళైన తర్వాత ప్రియుడి కోసం భర్తను చంపడం, ప్రియురాలు కోసం పెళ్ళైన తర్వాత భార్యను చంపేయడం, పిల్లలను చంపడం, ఇదంతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రేమ అనుకుంటున్నారు. అది అగాపే ప్రేమ కాదు, అది దైవ సంబంధమైన ప్రేమ కాదు. అది దైవ సంబంధమైన ప్రేమ, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. దైవ సంబంధమైన ప్రేమ, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారి సంతోషమే నీ సంతోషం. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని సంతోషమే నా సంతోషం. ఆయన నాకు నేను కష్టాలు అనుభవించాలట్లో ఆయనకు సంతోషం కలిగిస్తే నేను కష్టాలను సంతోషంగా అనుభవిస్తా. ఆయన నన్ను బాధలు, ఇబ్బందులు, రోగములు, వ్యాధులు, అనారోగ్యాలు ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు ఆయన సంతోషపడుతుంది. అంటే నేను ఇప్పటికీ ఆ సంతోషాన్ని నేను కూడా ఇష్టపడతాను. దేవుని సంతోషమే నా సంతోషం, దేవుని చిత్తమే నా చిత్తం. వింటున్నారా? అది ప్రేమ అంటే. భార్య భర్తల మధ్యలో ఉండాల్సిన ప్రేమ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22-33 వచనాలలో పౌలు గారు చెప్పాడు. అక్కడ భార్య భర్తను ప్రేమించాలని, మరి భర్త భార్యను ప్రేమించాలని, ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెబుతున్నాడు. ఏ ప్రేమతో? దైవికమైన ప్రేమతో. ఏ ప్రేమతో? అగాపే ప్రేమతో. ఎలా చెప్తున్నావు పాస్టర్ గారు? సంఘానికి క్రీస్తుకు మధ్యలో ఉన్న ప్రేమతో పోలుస్తూ భార్య భర్తల ప్రేమ కూడా అట్లనే ఉండాలంటున్నాడు ఆయన.
క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఏ ప్రేమ ఉన్నది అంటే అగాపే ప్రేమ ఉన్నది, దైవ సంబంధమైన ప్రేమ ఉన్నది. అదే ప్రేమ భార్యాభర్తల మధ్యలో కూడా ఉండాలంటున్నాడు ఆయన. ఇప్పుడు ప్రవక్త ఒక ఉదాహరణగా చెప్పాడు, ఈ ప్రేమను పరీక్షిద్దామని. నిజంగా నీకు పెళ్లి కాకముందు ఆ అమ్మాయిని నువ్వు కలలు కన్నా ఆ అమ్మాయితో జీవిస్తున్నట్టు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు, పిల్లలను కన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నట్లు కుటుంబంతో, అదంతా ఒక కలగొచ్చింది. కానీ ఆ అమ్మాయి అన్నది, నేను నిన్ను ప్రేమిస్తలేను, నేను నీకంటే ఎక్కువగా ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయితో ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను అంటే ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? నీకు నిజంగా ఆమె పట్ల దైవికమైన ప్రేమ ఉంటే, అగాపే ప్రేమ ఉంటే ఏం చేస్తావు? నువ్వంటావు, నీవు అతనితోనే వెళ్ళు. ప్రియమైన దానా, మీ హృదయపూర్వకంగా ఆమెను ప్రేమిస్తూ, మళ్ళీ మీ హృదయపూర్వకంగా ఆమెను ప్రేమిస్తూ, ప్రియమైన దానా, దేవుని దీవెనలు నీపై ఉండునుగాక. దేవుని దీవెనలు నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళని చెప్పగలరా? ఇప్పుడు పురుషులైనా స్త్రీలైనా దీనిని ఒకసారి పరీక్షించుకోండి. ప్రవక్త అడుగుతున్నాడు మిమ్మల్ని పరీక్షించుకోమని. దేవుని మీరు అట్లా ప్రేమిస్తారా? అలానే భార్య భర్తలను అడుగుతున్నాడు, మీరు అలా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? మీ ప్రేమ అగాపే ప్రేమనా? అగాపే ప్రేమనా? దైవికమైన ప్రేమనా? లేకపోతే ఫిలియో ప్రేమనా? లేకపోతే ఏరోస్ ప్రేమనా? ఏరోస్ ప్రేమ కాముకత్వంతో కూడిన ప్రేమ. ఆ ప్రేమ ఏంటిది? ఎవరు అందంగా కనబడితే అటువైపు తిరిగిపోతుంది ఆ ప్రేమ. నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమించి అందాన్ని బట్టి పెళ్లి చేసుకున్నావు అనుకో, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అందమైన అమ్మాయి కనబడినప్పుడు నీ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ ఆ అమ్మాయి దగ్గర నుండి మళ్ళీ ఇంకొక అందమైన అమ్మాయి కనబడింది అనుకో, నీ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది. ఎందుకు అలా అవుతున్నది? ప్రేమ ఎందుకు అలా మారుతున్నది అంటే అది కాముకత్వంతో కూడిన ప్రేమ, అది అందంపై ఆధారపడి ఉన్న ప్రేమ. కానీ ప్రవక్త ఏమంటాడు? దేవుడు ఎప్పుడూ అలాంటి ప్రేమను ఇష్టపడడు ఆయన. అది ఏరోస్ ప్రేమ, అది కాముకత్వంతో కూడిన ప్రేమ. అది అవ్వ అక్కడ అవ్వ పట్ల చూపించిన ప్రేమ అలాంటి ప్రేమనే, అది ఏరోస్ ప్రేమనే. హల్లెలూయా. నేను చెప్పే మీకు అర్థమవుతున్నదా? ఆమెనంటారా? కానీ భార్య భర్తల మధ్యలో ఉండాల్సిన ప్రేమ ఎలాంటి ప్రేమ? అది అగాపే ప్రేమ. పాస్టర్కి సంఘానికి మధ్యలో ఉండాల్సిన ప్రేమ ఎలాంటి చెప్పండి? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ. అగాపే ప్రేమ. పాస్టర్కి సంఘానికి మధ్యలో ఉండాల్సింది అగాపే ప్రేమ. ఎందుకంటే ఒక విధంగా పాస్టర్ సంఘం భార్య భర్తలు అయి ఉన్నారు. ఆత్మీయంగా మాట్లాడాలంటే సంఘానికి భర్త శిరస్సు పాస్టర్ అయి ఉన్నాడు అన్నాడా ప్రవక్త? అందుకే పాస్టర్ పైన నీకు ఎలాంటి ప్రేమ ఉండాలంటే అగాపే ప్రేమ. భార్య భర్తల మధ్యలో ఎలాంటి ప్రేమ ఉండాలంటే అగాపే ప్రేమ. పాస్టర్కి సంఘం పైన ఎలాంటి ప్రేమ ఉండాలంటే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ. అగాపే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి నీకు మధ్యలో ఉండాల్సిన ప్రేమ ఎలాంటి చెప్పండి? అగాపే ప్రేమ. పురుషులైనా స్త్రీలైనా దీనిని ఒక్కసారి పరీక్షించుకోండి. చూడండి, మీ ప్రేమ సరైనదైతే మీరు అలాగే చేస్తారు. ఎందుకంటే మీకు ఆమె క్షేమం ముఖ్యం. ఇది పెళ్ళి కాకముందు జరిగిన సంఘటన, ఇది పెళ్ళైన తర్వాత కాదు. పెళ్ళైన తర్వాత నీ భార్య వచ్చి నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఆ అబ్బాయి అంటే ఇష్టము, నేను ఆ అబ్బాయితో పోతానంటే, ఓ దైవికమైన ప్రేమ పాస్టర్ గారు చెప్పాడు కదా, అయితే ఇప్పుడు నా భార్యను అతనికి ఇచ్చి పెళ్లి చేస్తా, అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పేపర్లో పడతానయా? అది వాడు ప్రేమతో చేయట్లేదులే, నాకు తెలుసు. వాడు ఎక్కడ ఇది నన్ను చంపుతుందో, కరెక్టేనా? ఏ విషయం ఇచ్చి చంపుతుందో, ఏ రాత్రి పడుకొని ఉన్నప్పుడు ప్రియుని పిలిచి నన్ను చంపేస్తుందో అనే భయంతో పెళ్లి చేస్తున్నారు ఇప్పుడు. ఇవి ఎక్కువగా నార్త్లో జరుగుతుంటాయి, యూపీలో ఎక్కువ జరుగుతుంటాయి, ఉత్తరప్రదేశ్లోనే ఉంటాయి ఇట్లాంటివన్నీ ఎక్కువ. ఆ భయంతో చేసేస్తున్నారు ఇప్పుడు. అదేం త్యాగం కాదు. మళ్ళీ అమ్మో ఇది చెప్పినాక కూడా దీని మాట మనం వినలేదనుకో, ఇది చంపేస్తుంది మనల్ని అని. పెళ్ళైనక ముందు కాదండి, పెళ్ళి కాకముందు గురించి మాట్లాడతాడు. పెళ్ళైన తర్వాత భార్య భర్త విడిపోవడానికి వీల్లేదిగా,
మరొక వివాహం చేసుకోవడానికి కూడా వీలు లేదు, ఒక మరణం తప్ప. మరణిస్తేనే చేసుకోవడానికి అవకాశం ఉంది, మరణం తప్ప వేరే ఏది వాళ్ళను వేరు చేయలేదు. ప్రవక్త అంటున్నాడు, మీ ప్రేమ సరైనదైతే మీరు అలాగే చేస్తారు, ఎందుకంటే మీకు ఆమె క్షేమం ముఖ్యం. ఏది పెళ్లి కాకముందు ఈ విషయం. మీరు ఆమెను మీ దగ్గరే ఉంచుకోవచ్చు, ఆమెతో కలిసి జీవించవచ్చు, ఆమె మీ భార్య అవుతుంది, కానీ ఆమె సంతోషంగా ఉండదు. మీరు ఆమెను మీ దగ్గరనే ఉంచుకోవచ్చు, ఆమెతో కలిసి జీవించవచ్చు, ఆమె మీ భార్య అవుతుంది, కానీ ఆమె సంతోషంగా ఉండదు. మరొకరితో ఉంటేనే ఆమె సంతోషంగా ఉంటుంది. అప్పుడు మీరు ఆమెను ప్రేమిస్తున్నట్లయితే ఆమె సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. ఇది అగాపే ప్రేమ. ఇది ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాడు ఆయన, మన జీవితంలో జరిగే ఉదాహరణలు ఇవి. కాబట్టి దేవుని చిత్తం ఏదైనా సరే అది నాకు సంతోషాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని చిత్తమే జరగనివ్వండి. అగాపే ప్రేమ ఎట్లుంటుందో తెలుసా? దేవుని చిత్తం ఏదైనా సరే అది నాకు సంతోషాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని చిత్తమే జరగనివ్వండి. నేను చేసే పనుల ద్వారా ఆయనకి ఇష్టంగా జీవించాలనే నేను కోరుకుంటున్నాను. నేను చేసే పనుల ద్వారా ఆయనకి ఇష్టంగా జీవించాలనే నేను కోరుకుంటున్నాను. ఇది నీకు దేవుడి పట్ల ఉన్న ప్రేమ, అగాపే ప్రేమ. ప్రభువా, నువ్వు నాకు నీ చిత్తం ఏదున్నా నేను ఒప్పుకుంటాను, ఏదున్నా నువ్వేది అనుమతించినా నేను దాన్ని అంగీకరిస్తా. కష్టాలను అంగీకరించిన, శ్రమలను అంగీకరించిన, వస్త్రహీనతను అంగీకరించిన, వస్త్రహీనతను అనుమతించిన, లేకపోతే ప్రభువా పస్తులు, అన్నము లేక, ఆహారం లేక, ఒకవేళ నేను ఆకలి దప్పికలతో ఉన్నా సరే, ప్రభువా ఒకవేళ నేను అనారోగ్యముతో ఉన్నా సరే, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా సరే, ఒకవేళ నాకు ఉపద్రవములు వచ్చినా సరే, మరణం వచ్చినా సరే, చివరికి నేను దాన్ని అంగీకరిస్తా ప్రభువా. ఎందుకంటే అది నాకు సంతోషాన్ని ఇవ్వకపోని నీ చిత్తమే నాకు జరగాలి, నేను నిన్ను ప్రేమిస్తాను. నేను అయ్యో ప్రభువా, నువ్వు దీన్ని అనుమతించినావు కానీ నాకు సంతోషం వస్తలేదు కదా. అయ్యో, నువ్వు నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు అనుమతించావు, కానీ ఈ ఆర్థిక ఇబ్బందులు నా చుట్టూ అప్పులుండి, నా అప్పుల ఊరికే ఫోన్లు చేసి నన్ను బాధ పెడతా ఉన్నారు. అయ్యో, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏంది ప్రభువా, నీ చిత్తం చేయమంటే ఇట్లా చెప్తున్నావు? నీ చిత్తమును అది నాకు సంతోషము ఇచ్చినా ఇవ్వకపోయినా, అది ఏదైనా సరే నీ చిత్తం, ఆ దేవుని చిత్తమే జరగనివ్వండి. నేను చేసే పనుల ద్వారా ఆయనకి ఇష్టంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. నేను మాత్రం ఆయనకి ఇష్టంగా జీవిస్తాను. ఇక నేను వచ్చే ఆదివారం నుండి చర్చకు రానిగా, ఇక నేను వచ్చే ఆదివారం నుండి నేను సంఘానికి రానిగా, నేను దేవుడు అడిగింది నాకు ఇస్తలేడు, అట్లా కాదు. నేను చేసే పనుల ద్వారా ఆయనకి ఇష్టంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వినండి ఈ మాట. కాబట్టి మీ లక్ష్యాన్ని మరి మీ ఉద్దేశాన్ని దీనితో సరి చేసుకోండి. అప్పుడు మీరు దేవుడిని ప్రేమిస్తున్నారో లేదో మీకు తెలుస్తుంది. దేవుని ప్రేమించుట వెనకాల నీ వైఖరి ఏంటిది, నీ ఉద్దేశము, నీ లక్ష్యం ఏంటిది? దేవుని ప్రేమించుట్లో వెనకాల నీ వైఖరి, నీ ఉద్దేశం, నీ లక్ష్యం ఏంటి అసలు? అంటే బ్రదర్, దేవుడు నాకు వాగ్దానం చేశాడు బ్రదర్, నాకు పలాంది ఇస్తానన్నాడు ఆయన, అదా నీ ఉద్దేశం? అదే నీ లక్ష్యం? బ్రదర్, దేవుడు నాకు వాగ్దానం చేశాడు బ్రదర్, దేవుడు నాకు ఇది ఇస్తానన్నాడు బ్రదర్, అది ఇస్తానన్నాడు బ్రదర్, అదే నీ ఉద్దేశం, లక్ష్యం? ప్రవక్త అంటున్నాడు, నీ ఉద్దేశము, నీ లక్ష్యాన్ని దీంతో సరి చేసుకోండి. అప్పుడు మీరు దేవుని ప్రేమిస్తున్నారో లేదో దీంతో సరి చూసుకోండి. అప్పుడు మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదో మీకు తెలుస్తుంది. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్న వెనకాల ఉద్దేశం ఏంటి అసలు, లక్ష్యం ఏంటి అసలు? ఒకవేళ నువ్వు కోరుకున్న ఉద్దేశం, లక్ష్యం జరగకపోతే, నువ్వు కోరుకున్న దానికి వ్యతిరేకంగా దేవుడిస్తే, నువ్వు కోరుకున్న దానికి వ్యతిరేకంగా దేవుడు జరిగిస్తే, అయినను నువ్వు దేవుని ప్రేమిస్తావా లేకపోతే దేవుని విడిచిపెడతావా? నీకు నిజంగా అగాపే ప్రేమ ఉంటే, నిజంగా పరిశుద్ధాత్మ నీ హృదయంలో నివసిస్తుంటే, ఎందుకంటే ప్రవక్త మెసేజ్ అంటాడు, పరిశుద్ధాత్మనే ప్రేమై ఉన్నాడు. హోలీ గోస్ట్ ఇస్ ద లవ్. ఎందుకంటే దేవుడు ప్రేమై ఉన్నాడు.
దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మనే ప్రేమ స్వరూపి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉన్నాడంటే దేవుని ప్రేమ నీ హృదయంలో ఉన్నది. అయితే దేవుడి ప్రేమ నీలో ఉంటే నిజంగా హల్లెలూయా, నీ ఉద్దేశము లక్ష్యం ఏంటో నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని బట్టే చెప్పగలం నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు లేదో తెలుస్తుంది. ఒకవేళ ఆయన నేను నిన్ను దూరం పెట్టినా నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగితే, నేను నిన్ను దూరం పెట్టినా నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగితే, ఏమైనా సరే నేను నిన్ను ప్రేమిస్తేనే ఉంటానని చెప్పాలి. బ్రదర్, మన అందరి జీవితాలలో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ప్రవక్త జీవితంలో రాలేదా? తన భార్య చనిపోయినప్పుడు, తన కూతురు చనిపోయినప్పుడు, షారోన్ కరెక్టేనా? దేవుడికి ఎంత ప్రార్థన చేసినా ఒక నల్లటి దుప్పటి దేవునికి ఆయనకు మధ్యలో వేలాడుతున్నట్టుగా, దేవుడు తన ప్రార్థన వింటలేనట్టుగా తనకు అనిపించలేదా? అప్పుడేగా లూసిఫర్ వచ్చి, చూసినవా నువ్వు దేవుడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు అంత ప్రేమిస్తున్నాడని చెప్పావు, ఈరోజు చూడు దేవుడు నీ ప్రార్థన కూడా జవాబిస్తలేడు, కనీసము ఆయన 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 నీ కూతుర్నైనా బ్రతికించాలి కదా, చిన్న పాప 6 నెలల పాప షారోన్నైనా బ్రతికించాలి కదా, నీ ప్రార్థనకైనా జవాబు ఇవ్వాలి కదా, చూసిన దేవుడు నిన్ను ప్రేమిస్తలేడు అన్నప్పుడు నిజంగా ప్రవక్త గారు అది నమ్మాడు. ఆయన మెసేజ్లో చెప్తాడు, నమ్మాడు. అది నిజంగానే ఆ మాట ఆయనలో నుండి రాబోతా ఉన్నది. అంతలో పరిశుద్ధాత్మ చెప్పాడు. పరిశుద్ధాత్మ అడ్డుకున్నాడు ఆయనను, దూత అడ్డుకున్నాడు ఆయనను. వెంటనే పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచాడు ఆయనకు. అప్పుడు అన్నాడు, సాతానా నా వెనుకకు వెళ్ళిపో, నా దేవుడు నన్ను దూరం పెట్టినా సరే నేను ఆయననే ప్రేమిస్తా ఉన్నా. నా దేవుడు నన్ను దూరం పెట్టినా సరే నేను ఆయననే ప్రేమిస్తానా. నీ జీవితంలో చీకటి సమయాలు వస్తూ ఉంటాయి, నీ జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరి అప్పుడు కూడా నువ్వు అదే మాట అంటావా అనవా? నువ్వు అంటేనే నువ్వు నిజంగా దేవుడు ప్రేమిస్తున్నావు అని అర్థం. నేను నిన్ను దూరం పెట్టినాను, నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగితే, ఏమైనా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని చెప్పాలి. కాబట్టి సంఘాలు దీనిని గ్రహించి ఈ విధంగా నమ్మగలిగితే, ఒక వ్యక్తి ఫుట్బాల్ పట్టుకొని పరిగెడుతున్నప్పుడు మరొకరు దాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. బదులుగా అతను ఆ వ్యక్తికి రక్షణగా ఉంటాడు. స్విచ్ ఆఫ్ చేయి. బదులుగా ఆ వ్యక్తికి రక్షణగా ఉంటాడు. ఫుట్బాల్ ఆడే మ్యాచ్లో ఒక వ్యక్తి గోల్ కొట్టడానికి వెళ్తున్నాడు. ప్రత్యర్థి జట్టు వాళ్ళు, ఆపోజిట్ టీం వాళ్ళు ఆ ఫుట్బాల్ని లాక్కోవాలని చూస్తారు. కానీ సొంత టీం వాళ్ళు ఏం చేయాలి? కాపాడాలి. ప్రత్యర్థులు వచ్చి దాన్ని లాక్కోకుండా ఉండడానికి, ఆ గోల్ కొట్టడానికి కాపాడాలి. ఇప్పుడు సొంత టీం వాళ్ళే దాన్ని లాక్కోవాలని చూస్తే, ప్రవక్త అదే అంటున్నాడు. ఫుట్బాల్ పట్టుకొని పరిగెడుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఫుట్బాల్ పట్టుకొని పరిగెడుతున్నప్పుడు మరొకరు దాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. బదులుగా తన వ్యక్తికి రక్షణగా ఉంటాడు. చూడండి, నిజమైన ఉద్దేశం మరి లక్ష్యం ఉన్నప్పుడు, ఇది నా దగ్గర కూడా ఉంది, ఇది నేను, ఇది నాది అని చెప్పుకోవడానికి ఎవరు ప్రయత్నించారు? ఇది నా దగ్గర కూడా ఉంది, ఇది నేను, అది నాది అని ఎవరు, ఇది నాది అని ఎవరు చెప్పుకోవడానికి ఎవరు ప్రయత్నించారు? చూడండి, దేవుడు అలాంటి మనిషిని వాడుకోలేడు. అలాంటి మనిషిని వాడుకోలేడు. దీని వెనక చాలా అనుకరణలు వస్తాయి. అదే సాతాను. ప్రజల విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎవరికైతే బంతి ఇవ్వబడిందో వారి నుండి దాన్ని లాక్కోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. దేవుడు, ఇది నీ మాట, దేవుడు ఒక నిర్దిష్ట పరిచర్యను లేపినప్పుడు చూడండి ఎంతమంది దాని వెనుక పడతారో. ఒక నిర్దిష్ట పరిచర్యను, ఒక పర్టికులర్ మినిస్ట్రీ, ఒక నిర్దిష్టమైన పరిచర్యను లేపినప్పుడు ఇక ప్రతి ఒక్కరు దాని వెనకాలే పడతారు. ఆ పరిచర్య నాకు కూడా ఉంది, ఆ పరిచర్య నాకు కూడా ఉంది, ఆ పరిచర్య నాకు కూడా ఉంది, ఆయనకే కాదు నాకు కూడా ఉంది. అనుకరణలు. మీకు అని అర్థమవుతుందా? ఇప్పుడు మోషేను దేవుడు
ఆయన 2 వరములు ఇచ్చి పంపించాడు అక్కడికి. కానీ అక్కడ ఎన్నే యాంబ్రేలు అనుకరణ చేశారా లేదా? చదవండి మీరు బైబిల్లా. ఎన్నే యాంబ్రేలు ఏం చేశారు వాళ్ళు? ఫరో దగ్గర ఉన్న మంత్రగాళ్ళు సేమ్ మోషే చేసిన అద్భుతాన్ని వాళ్ళు కూడా అనుకరణ చేశారు. బ్రతబైనాం అదే అంటాడు, మోషే చేసిన అద్భుతాన్ని వాళ్ళు కూడా అనుకరణ చేశారు వాళ్ళు. కానీ అవి ఎప్పటికీ అనుకరణలే. అవి మోషే చేసిందే ఒరిజినల్. మోషే తన చేతిలో ఉన్న కర్రను విసిరినప్పుడు అది పాముగా మారింది, సర్పంగా. కరెక్టేనా? అప్పుడు ఎన్నే యాంబ్రేలు కూడా వాళ్ళ 2 కర్రలను విసిరినప్పుడు ఆ 2 కర్రలు కూడా పాములుగా మారినాయి. సేమ్ అదే అనుకరణ. కానీ మోషే యొక్క కర్ర పాముగా మారిందే, ఆ పాము ఏం చేసింది? ఈ 2 పాములను మింగేసింది. అది ఒరిజినలే మిగిలింది అక్కడ. డూప్లికేట్ పని అయిపోయింది, అనుకరణ పని అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంపర్సనేషన్ పని అయిపోయింది అక్కడ. ఇంపర్సనేషన్ పనిచేయదు, అనుకరణలు పనిచేయదు. చూడండి, ఈరోజు నేను ప్రాఫిటిక్ మినిస్ట్రీ లాగా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? ప్రాఫిటే, మనమే. ప్రవక్తనే, మనమే. నేను కూడా ప్రవక్త లాంటి పరిచయం కలిగి ఉండాలి. కుదరదు, ఇంపాసిబుల్, ఇంకా అసాధ్యం. అది అర్థమైందని అన్నది. అనుకరణ చేయొచ్చు ప్రవక్త లాంటి పరిచర్యను, కానీ అది ఒరిజినల్ కాదు. అది అలానే ఒక వ్యక్తికి దేవుడు ఒక నిర్దిష్టమైన పరిచర్య 5 రకాల పరిచర్యలో ఇచ్చిండు అనుకో, ఇక మిగతా వాళ్ళందరూ కూడా దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. దాన్నే ఏమవుతుంటారంటే ఎంతమంది దాన్ని వెనుకబడతారో అన్నాడు ప్రవక్త. ఇక ఎంతోమంది నాకు కూడా ఉందా పరిచర్య, మార్పాస్తర్నే పిలుస్తారా మీరు ప్రసంగాలకు? మమ్మల్ని పిలువా? మేము చెప్పలేమా ప్రసంగాలు? మేము బోధించలేమా ప్రసంగాలు? ఆయన ఒక్కడే చెప్పగలడు. ఆయన ఎవరి పరిచర్య వాళ్ళది. ఈ వర్తమానంలో ప్రపంచవ్యాప్తంగా వాడబడిన దైవజనులు ఉన్నారు ఈ రోజున. పాస్టర్ రెడ్ బిస్కిల్ గారు రీసెంట్గా ఈ మధ్యలోనే ఆయన ప్రభులో నిద్రించాడు. ప్రపంచవ్యాప్తంగా వాడబడిన గొప్ప దైవజనుడు ఆయన, దేవుని చేత వాడబడిన గొప్ప యోధుడు ఆయన. అన్యజనుల యోధుల్లో ఆయన కూడా ఒకడు. దావీదు పక్షమున నిలబడి పోరాడిన వాడు. ఆమేనంటారా? ఆయనే కాదండి, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ట్రినిడాడ్లో ఉన్న బ్రదర్ విన్ దయాల్ గారు ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు తిరిగాడు ఆయన. 80 దేశాలు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఆయన వర్తమానము ప్రకటించబడతా ఉన్నది. ప్రవక్త వర్తమానమే, కానీ చాలా చక్కని వివరణతో ఇస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఆయనకు ఆ వరం ఇచ్చాడు. ఆయనకు ఈజ్ ఎ గుడ్ టీచర్ ఇన్ ద మెసేజ్. వర్తమానంలో ఒక మంచి ఉపదేశకుడు ఆయన. చక్కగా వివరణ ఇస్తాడు ఆయన సబ్జెక్ట్స్ మీద. అర్థమైందని అన్నది. అలా వాడబడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. డానీ రీగన్ లాంటి వాళ్ళు, బ్రదర్ డానీ రీగన్, ఇంకా ఉన్నారు. వీళ్ళంతా వింటున్నారని చెప్పింది. దేవుని చేత వాడబడుతున్న సేవకులు. ఇప్పుడు ఇండియాలో మార్క్ బ్రదర్ డానీ రీగన్ కావాలంటే అవుతాడా? లేకపోతే విన్ దయాల్ కావాలంటే అవుతాడా? ఎవరో ఒకళ్ళు లేచి వచ్చి నేను కూడా ఇండియాలో విన్ దయాల్ గారులా కావాలి అంటే అవుతాడా? కాదు కదా. ఒక నిర్దిష్టమైన పరిచర్యను దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఇక ప్రతి ఒక్కరూ దాని వెనకబడతా అంటారు. ఇక నాకు కూడా ఉంది, నాకు కూడా కావాలి అని. లేదండి, ఎవరి పరిచర్య వాళ్ళదే. దేవుడు ఎవరిని ఎలా పిలిచాడో అందులోనే దేవుడు వాడుకుంటాడు అక్కడ. వీళ్ళందరూ విలియం బ్రెన్హామ్ గారి స్థానాన్ని తీసుకోగలరా? మరి వినబడతలేదు నాకు. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాడబడిన గొప్ప దైవజనులైనా ప్రవక్త స్థానాన్ని ఎవరైనా తీసుకోగలిగారా? తీసుకోలేరండి. ఎందుకంటే ఆయన స్థానం ఆయనదే. ఆయనది ఒక నిర్దిష్టమైన పరిచర్య ఆయనది. మోషే వంటి పరిచర్య, 3వ నిర్గమంలోని మోషే వంటి పరిచర్య, ఏలియా 2వ రాకడ ముందు వచ్చిన ఏలియా పరిచర్య, దేవుని మర్మములన్నీ సమాప్తము చేసిన 7వ దూత పరిచర్య, చివరికి క్రీస్తు పరిచర్య కూడా ఆయనలో జరిగింది అక్కడ. నువ్వు నేను ఎవరిని చేయలేము అట్లా. ఆమెనంటారా? ఇప్పుడు సమస్య అదే. 39వ పారాగ్రాఫ్లో అంటాడు, ఇది లాస్ట్, ఇది వినండి. ఇప్పుడు దేవునిపై ఉన్న నిజమైన ప్రేమ ఇలా అంటుంది, ప్రభువా నేను ఏ పాత్రలో ఉన్నా సరే దాని గురించి ఒక్క మాట చెప్పగలిగినా, దానికి రక్షణగా ఉండగలిగినా నన్ను అది చేయనివ్వు.
దేవునిపై ఉన్న నిజమైన ప్రేమ ఎప్పుడు ఇట్లా అంటదట, ప్రభువా నేను ఏ పాత్రలో ఉన్నా సరే, విశ్వాసీ పాత్రలో, సంఘములో పనిచేసే పాత్రలో, సంఘ పెద్ద పాత్రలో, పాస్టర్ పాత్రలో, వింటున్నారా? ప్రభువా నేను చర్చిలో పనిచేసే పాత్రలో, సిస్టర్ మీకే చెప్తారా, నేను చర్చిలో పనిచేసే పాత్రలో, ప్రభువా నేను ఏ పాత్రలో ఉన్నా సరే దాని గురించి ఒక్క మాట చెప్పగలిగినా, దానికి రక్షణగా ఉండగలిగినా నన్ను అది చేయనివ్వు. నీ భార్య విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. మీరు ఆమెను నిజంగా ప్రేమిస్తే అది కేవలము ఫిలియో ప్రేమ కాదు, అంటే మానవ సంబంధమైన ప్రాపంచిక ప్రేమ కాదు, అది అగాపే దైవికమైన ప్రేమ. ఆమె మరొకరితో సంతోషంగా ఉండగలిగిందంటే మీకు ఇంకా వివాహం కాకపోతే, వివాహం అయితే కాదు, వివాహం కాకపోతే మీరు ఆమెను వెళ్ళనిస్తారు. వివాహం కాకపోతే, ఎందుకంటే నీ ప్రేమలో స్వచ్ఛత ఉన్నది, నీ ప్రేమలో ప్యూరిటీ, స్వచ్ఛత ఉన్నది. ఆమె క్షేమమే నాకు ఇష్టము. ఆమె ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆమె ఎవరితో ఉండాలనుకుంటున్నదో దాన్ని బట్టి సంతోషంగా. పెళ్ళి కాకముందు నేను అనేది ఇది, పెళ్ళి అయిన తర్వాత కాదు ప్రవక్త చెప్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత కాదు. పెళ్ళి అయిందంటే నువ్వు ఆమెను తప్ప ఇంకెవరిని ప్రేమించొద్దు, ఆమె నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించకూడదు. ఆమె అర్థమైందని అన్నది. ఈ రోజున మనం యేసుక్రీస్తుకు ప్రియురాలం కాదు. మనం ఓయ్ 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 ఈరోజు మనం యేసుక్రీస్తుకు ప్రియురాలము కాదు. మనం ఎవరము? భార్య. ఆయన వివాహము చేయబడ్డా మనం, ఆయనతో మనకు పెళ్ళి అయిపోయింది. ఆయనకు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఇది. ఏకైక మనిషికి మన పరిచర్య ఎప్పుడైతే విలియం బ్రెన్నామ్ అనే మానవ శరీరంలో జరిగిందో అప్పుడే శిరస్సు వచ్చి శరీరాన్ని అతుకున్నది. శిరస్సు వచ్చి శరీరాన్ని అతుకున్నది. అప్పుడే వాళ్ళిద్దరు ఏక శరీరం అయ్యారన్నాడు ప్రవక్త. ఆయన వాక్యమును రుజువు చేయుటని వర్తమానంలో చెప్పాడు ఈ మాట. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అంటే ఇప్పుడు నీకు ఆయన తప్ప ఇంకా ఏ దానిని ప్రేమించే అవకాశం లేదిగా. నీ అగాపే ప్రేమ ఆయన పైననే ఉండాలి. ఇంకో విషయం చెప్తా వినండి, అద్భుతమైన విషయం. ఆయనకు నువ్వు తప్ప ఇంకా వేరే ప్రేమ లేదిగా. ఆయనకు నువ్వు తప్ప వేరే ప్రేమ ఇగా. బ్యాప్టిస్టులు అనొచ్చు, ఓ ప్రభువా నిన్ను ఎంత ప్రేమిస్తున్నావు చూడు, కోట్ల రూపాయలు పెట్టి పెద్ద బిల్డింగ్ నీ కోసం కట్టినాం ప్రభువా, చర్చ్ బిల్డింగ్ చూడు, నేను ఎంత ప్రేమిస్తున్నామో, మొత్తం చర్చ్ అంతా అలంకరణతో నిండిపోయి అదిగో దగదగా మెరుస్తున్న వల్లే చేసేసాను ప్రభువా. అదిగో నిన్ను ఎంత ప్రేమిస్తున్నామంటే చూడు ప్రభువా, మేము ఎంత పెద్ద క్రిస్మస్ చెట్టును అక్కడ పెట్టి అలంకరించామో, ఎంత పెద్ద క్రిస్మస్ తాత బొమ్మను మేము అక్కడ పెట్టామో ప్రభువా, ఎంత పెద్ద స్టార్లు కట్టినామో చూడు, ఇదిగో నిన్ను ఎంత ప్రేమిస్తున్నామో చూడు ప్రభు. అంటే ప్రభు అంటాడు, నా ప్రేమ ఆల్రెడీ ఒకరికి ఇవ్వబడింది. నువ్వేం చేసినా, బ్యాప్టిస్టు నువ్వేం చేసినా, పెంతకోస్తు నువ్వేం చేసినా, హెబ్రోను నువ్వేం చేసినా, ఓ సంఘ శాఖలు మీరు ఏం చేసినా, నా ప్రేమ నా ప్రియురాలకి ఇవ్వబడింది, నా భార్యకి ఇవ్వబడింది. నా ప్రేమ ఆమెకు తప్ప ఇంకెవరికి సొంతము కాదు. నా ప్రేమ ఆమెకు తప్ప ఇంకెవరికి సొంతము కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయనతో వివాహం చేయబడ్డాం. ఈ వర్తమానం ఏంటిది? 7వ దూత వర్తమానం ఏంటిది? ఆమేన్, వివాహ వర్తమానం ఇది. ఎఫెసీ కాలములో పౌలు గారి వర్తమానము ప్రధాన వర్తమానం అయితే 7వ దూత అదే విలియం మ్యారియన్ బ్రెన్నామ్ 7వ సంకల్పం లౌకిక సంకల్ప వర్తమానికుడి యొక్క వర్తమానం ఏంటిదంటే అది వివాహ వర్తమానం అయి ఉన్నది. ఈ వర్తమానము ద్వారా నువ్వు ఆయనతో ఏకమవుతా ఉన్నావు, ఆయన నీతో ఏకమవుతా ఉన్నాడు. మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమైన మీరు తెలుసుకుందురు. ఆయన మనము ఏక శరీరం అవుతా ఉన్నాము, ఆయన మనము ఒకటవుతా ఉన్నాం. ఈ రోజున నేను నా తండ్రి యందును, నా తండ్రి నా యందును,
మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున తెలుసుకుంటారు. తండ్రి కుమారుడు ఎలా ఐక్యతలో ఉన్నారో ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా అలాంటి ఐక్యతలోకి వచ్చారు. శ్రీ యేసు శ్రీమతి యేసు కూడా అలాంటి ఐక్యతలోనికి వచ్చారు. ఇప్పుడు తండ్రి కుమారుడు ఏ ఏకత్వంలో ఉన్నారో, ఏ ఐక్యతలో ఉన్నారో అదే ఐక్యత, అదే ఏకత్వం ఈరోజు యేసుక్రీస్తుకు ఆయన భార్య మధ్యలో జరుగుతూ ఉన్నది. ఏ మ్యాన్ అండ్ ఏ మ్యాన్. సంతోషంగా లేదా మీకు? ఆర్ యు నాట్ హ్యాపీ? ప్రేమ, దైవికమైన ప్రేమ. 9 ఫలాలలో ఒక ఫలము, మొదటి ఫలము. హల్లెలూయా. దాన్నేమి నువ్వు తయారు చేయాల్సిన అవసరం లేదు. నీలో నుండి అది ఫలించబడి వస్తుంది. అది గొర్రె బుచ్చును తయారు చేయాల్సిన అవసరం లేదు. దానిలో నుండి అది ఫలించబడి వస్తుంది. అది గొర్రె స్వభావమే, గొర్రె స్వభావమే గొర్రె బుచ్చును అది ఫలించడం, దానిలో నుండి అది ఉత్పత్తి అవ్వడం, ఫలించడం. అది హల్లెలూయా. తయారు చేయమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు దానికి. అలా ఉన్న నిన్ను కూడా ప్రేమతో ఉండు బ్రదర్, ప్రేమతో ఉండు సిస్టర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. గొప్ప పరిశుద్ధ ఆత్మ, దైవికమైన ప్రేమ ఇప్పుడు నీ హృదయంలో కుమ్మరించబడితే నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు. నువ్వు ఆయనను ప్రేమిస్తావు. ప్రియులారా, నువ్వు ప్రేమించమని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించడానికి నటించాల్సిన అవసరం లేదు. నాకు దేవుడిపై ప్రేమ ఉన్నదని నటించాల్సిన అవసరం లేదు. నీ క్రియలే చెప్పేస్తాయి, నీ క్రియలే చెప్పేస్తాయి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అనేది. అర్థమైందా నేను అన్నది? నీ క్రియలే చెప్పేస్తాయి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో. ఆ దైవికమైన ప్రేమ నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు గొర్రెవు. ఆత్మ ఫలములు నీలో కనబడతాయి. ప్రవక్త ఇక్కడ గొర్రెబుచ్చును దేంతో పోలుస్తున్నాడు? ఆత్మ ఫలములు. పాయింట్ ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. గొర్రెబుచ్చి ఏంటి చెప్పండి ఇప్పుడు గొర్రెకు? నువ్వు నేను గొర్రెలమేనా? నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. నీ ఎంత మాత్రం అవి వెంబడించేవి. అవి మనం గొర్రెలుగా ఎంచబడ్డామా బైబిల్లా? దినమెల్లా వధింపబడిన గొర్రెలుగా మనం ఎంచబడితిమి అని అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన 8వ అధ్యాయంలో చెప్పాడు ఆ మాట. గొర్రెలం మనం. వి ఆర్ ద షీప్ ఆఫ్ గాడ్. హీస్ అవర్ షెపర్డ్. ఆయన మన గొర్రెల కాపరి. ఆయన గొర్రెకుండే మొదటి గుణ లక్షణం ఏంటిది? ఎవ్వరూ దానికి ఆత్మ ఫలములను ఫలించమని చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మ ఫలాలు అవి తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా పరిశుద్ధ ఆత్మ వ్యక్తి లోపల ఉంటే, ఆ వ్యక్తి హృదయంలో ఉంటే ఆత్మ ఫలాలు ఫలించబడతా ఉంటాయి. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆత్మ ఫలాలు వస్తూ ఉంటాయి. అవి నీకు కష్టం వచ్చింది, నువ్వు శ్రమలో ఉన్నావు, ఇప్పుడు రోగంలో ఉన్నావు అనుకో, ఆర్థిక ఇబ్బందులు అనుకో, నేను వచ్చి బ్రదర్ ప్రేమ కలిగి ఉండు బ్రదర్, దేవుణ్ణి ప్రేమించు బ్రదర్ అని చెప్పాల్సిన అవసరం లేదు నీకు. నీలో ఆత్మఫలం అది ఫలించబడుతుంది అంతే. నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటావు అక్కడ. ఎందుకు అంటే నీ లోపట ఆ ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఇప్పుడు నీ లోపల దైవికమైన ప్రేమ స్వరూపైన ఆయన ఆత్మ ఇప్పుడు నీలో ఉన్నది. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే నువ్వు ఆయనను ప్రేమిస్తూ ఉంటావు. నువ్వు ఆయన లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. 2 చేతులు పైకెత్తి ప్రభుకు సమర్పించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో పూర్తిగా దేవుడికి అర్పించుకుందాం. పూర్తిగా సోదరుడా, పూర్తిగా సోదరి, ఇట్స్ ఎ టైం. ఇది సమయం, నువ్వు దేవునికి పూర్తిగా సమర్పించుకునే సమయం. దైవికమైన ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, దీర్ఘశాంతము, సహనము, ఇవన్నీ నీలో కనబడాలి. ఆశా నిగ్రహము, ఇవన్నీ నీలో కనబడాలి. ఆ 9 ఆత్మ ఫలాలు ఫలించబడాలి నీ లోపట. ఉత్పత్తి చేయడం కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కాదు, తయారు చేయడం కాదు, తయారు చేయడం కాదు. నువ్వు ఫలిస్తావు. అది నీ స్వభావం. అది నువ్వు గొర్రెవైతే ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఫలించడం మొదలు పెడతావు. గలతీ 5లో చెప్పినట్టుగా ఆ ఫలాలు నీలో కనబడతా ఉంటాయి.
గొర్రెబుచ్చు ఎలాగైతే గొర్రెకు నువ్వు ఆ గొర్రెబుచ్చును తయారు చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. అది గొర్రెగా పుట్టింది కాబట్టి ఖచ్చితంగా అది దాని స్వభావములో అదొక భాగం కాబట్టి ఎలా అది ఉన్నిని ఉత్పత్తి చేస్తుందో, ఎలా గొర్రెబుచ్చును అది ఉత్పత్తి చేస్తుందో ఉన్నిని, అలా నువ్వు కూడా ఆత్మఫలాలను ఉత్పత్తి చేస్తావు. నీలో నుండి అవి ఫలించబడతాయి. అది ఫలాన్ని ఇస్తాయి. అవి ఆత్మ ఫలములు నీలో కనబడతా ఉంటాయి. పరిశుద్ధాత్మ నీలో ఫలించబడతా ఉంటాడు ఆయన. అందులో మొదటిది దైవిక ప్రేమ, అది నీలో కనబడతా ఉంటుంది. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రిని వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి రక్తం క్రిందికి వచ్చి ప్రార్థిస్తున్నాం. మేము గొర్రెలం ప్రభువా, నువ్వు మా పావురమై ఉన్నావు. ప్రవక్త ఈ మెసేజ్లో గొర్రె పావురం గురించి మాట్లాడుతూ, గొర్రె విశ్వాసి అయితే పావురం దేవుని ఆత్మ అన్నాడు. అవును, దేవుని ఆత్మ పావురముతో పోల్చబడింది. ఎందుకంటే మేము యోహాను సువార్తలో అదే చదువుతున్నామయ్యా. నువ్వు గొర్రెగా ఈ భూమిపైకి వచ్చినప్పుడు, అదిగో 2000 సంవత్సరాల క్రితము నువ్వు లోక పాపాలను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా నువ్వు వచ్చినప్పుడు, అదిగో దేవుని యొక్క ఆత్మ పావురం వలె నీ పైకి దిగొచ్చినది. ప్రభువా, ఈరోజు గొర్రెకు ఉండాల్సిన లక్షణాలు ఇప్పుడు మాలో ఉండాలి. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఎప్పుడు కూడా ప్రకృతిలో ఉన్న వాటిని తీసుకొని ఆత్మ సంబంధమైన వాటిని పోల్చి చూపిస్తాడు అన్నాడు ఆయన. ప్రకృతి సంబంధమైన వాటిని తీసుకొని ఆత్మ సంబంధమైన వాటిని పోల్చి చూపిస్తాడన్నాడు. నిజమే దేవ, ప్రకృతిలో గొర్రె, ఇప్పుడు ఆత్మ సంబంధంగా మేమే, విశ్వాసలమైన మేమే ప్రభువా. ప్రకృతిలో పావురము, అదిగో దేవుని ఆత్మకు సాదృశ్యం. ఓ దేవా, అది సహాయం చేయ మాకు ప్రభువా, కృప చూపించు మా పైన. నిజంగా మేము ఆత్మఫలములు ఫలించుదుము కాక, సందర్భాలను బట్టి ఆ ఫలము బయటకు వస్తూ ఉంటుంది. ఆ పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి ఆ ఫలం అనేది మాలో బయటకు వస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ప్రేమ, దైవికమైన ప్రేమ ప్రభువా, ఖచ్చితంగా ప్రభువా, దైవికమైన ప్రేమ ఏం చేస్తుందంటే, అది ఖచ్చితంగా ప్రభువా మా లక్ష్యమును, ఉద్దేశమును ప్రభువా అది ఏమిటో బయలుపరుస్తుంది. ప్రభువా, మేము ఏ లక్ష్యం, ఏ ఉద్దేశం కలుగున్నాము. ప్రేమ కలుగుంటే సరిపోదు, ఉద్దేశం, లక్ష్యం ఏంటిదని ప్రవక్త అడుగుతున్నాడు. నిజమే దేవా, నీ చిత్తమే మా చిత్తము. నువ్వు ఎలా మాకు జీవించాలని ఆశిస్తున్నావో, నువ్వేది అనుమతిస్తున్నావో అవన్నీ మేము సంతోషంగా పొందుకుంటామయ్యా. నీ చిత్తమే మా జీవితంలో జరగాలి ప్రభువా. ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం దేవా. ప్రభువా, ఈ ఉదయము లైవ్ స్ట్రీమింగ్లో విన్న వాళ్ళను కూడా దీవించు. ఇంకెవరెవరు వింటారో వాళ్ళను కూడా ఆస్వాదించు. ఈ ప్రేమతో నింపు ప్రభువా. గొర్రెవలే వీళ్ళు ఫలించబడాలి ప్రభువా. ఆత్మ ఫలములు ప్రతి ఒక్కరిలో కనబడాలి ప్రభువా. సంఘములో ప్రతి విశ్వాసిలో కనబడాలి, ప్రతి సేవకుల్లో కనబడాలి ఆత్మఫలములు. హల్లెలూయా. అలాంటి కృపను తప్పకుండా దయచేయమని నీకు పూర్తిగా నేను సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.